అరుదైన దేవాలయాలకు నెలవు హైదరాబాద్ పాతబస్తీ. ఇప్పటికే పలు అరుదైన ఆలయాలు, వాటి విశిష్టత, అక్కడ నెలకొన్న సమస్యల గురించి హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు చెబుతూ వస్తుంది. ఈ క్రమంలో మరో అరుదైన ఆలయం గురించి విశేషాలను మీ ముందు ఉంచబోతున్నాం. దేశంలో కేవలం 2-3 చోట్ల మాత్రమే ఉన్న చిత్రగుప్తుని ఆలయాలలో మన భాగ్యనగరంలో కూడా ఒకటి ఉంది. యమధర్మరాజుకు ఆలయాలు చాలా చోట్ల ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చిత్రగుప్తునికి కూడా ప్రత్యేకంగా ఒక ఆలయం ఉండడం అరుదైంది కదా. మరి అరుదైన పుణ్యక్షేత్రాల విశేషాలను ప్రజల ముందు ఉంచగలిగితే అది ప్రభుత్వాలకు కూడా లాభదాయకమే కదా. ఈ లాజిక్ను మన దేవాదాయ శాఖ ఎందుకు విస్మరిస్తోంది? చిత్రగుప్తుని ఆలయంతో పాటు ముడిపడి ఉన్న అనేక ఇతర అంశాలేంటి? భాగ్యనగరంలోని భక్తులు కానీ, భాగ్యనగరానికి వచ్చే టూరిస్టులు కానీ ఏం కోరుకుంటున్నారు? ఆ విశేషాలు ఇవాళ చూద్దాం. సనాతన ధర్మాన్ని కేవలం ఏదో ఒక అంశానికి పరిమితం చేసి చూడటం సాధ్యం కాదు. సనాతన ధర్మం అనే వటవృక్షం మూలాలు నేల నలుచెరుగులా విస్తరించి ఉన్నట్టే సర్వమానవాళి విశ్వాసాల మూలాల్లోకి కూడా విస్తరించాయి. అందుకు మన హైదరాబాద్లో ఉన్న అనేక ఆనవాళ్లను హెచ్ఎంటీవీ గత కొద్ది నెలలుగా ప్రజల ముందుకు తీసుకొస్తోంది. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ ప్రత్యేకమైన కృషితో మరుగున పడిన ఒక్కొక్క అంశమే బయటకొస్తోంది. యమునా పాఠక్ తన ప్రయత్నంలో భాగంగా మరో ఆసక్తికరమైన ఆలయ విశేషాలను వెలికితీశారు. భాగ్యనగరం పాతబస్తీలోని నల్లవాగు ఒడ్డున గల శ్మశాన వాటిక సమీపంలో పురాతనమైన ఓ అరుదైన ఆలయం ఉంది. అది యమధర్మరాజు వద్ద ప్రజల పాపపుణ్యాల చిట్టాపద్దులు రాసే చిత్రగుప్తుని ఆలయం. సామాన్య హిందువులంతా యముని పేరు చెప్పినా, ఆయన డిపార్ట్మెంట్ పనిచేసే తీరు గురించి తెలుసుకున్నా భయపడిపోతారు. అయితే అవన్నీ భయాలే. ఈ ప్రపంచమంతా ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తూ పోవడానికి ఆ విరాట్ పురుషుడు అనేక విభాగాలను, వ్యవస్థలను ఏర్పాటు చేశాడు. అనేక మంది దేవతలను సృష్టించి వారికి ఆయా విభాగాలను అప్పగించాడు. జీవులు వారు చేసిన కర్మల అనుసారం పాపపుణ్యాల ఫలితాలను యమధర్మరాజు వర్తింపచేస్తే ఆ పాపపుణ్యాల చిట్టాలు రాసే పనిని చిత్రగుప్తుడు చూస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ చిత్రగుప్తుని అరుదైన ఆలయమే మన పాతబస్తీలో ఉండడం హైదరాబాదుకు ప్రత్యేకం. దేశంలో యమధర్మరాజు ఆలయాలు అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ చిత్రగుప్తుని ఆలయం మాత్రం అరుదుగా ఉంటుంది. ఇలాంటి ఆలయాలు దేశంలో 2-3 చోట్ల మాత్రమే ఉన్నాయని, అందులో ఒకటి హైదరాబాదు అని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని చాలా ఆలయాల్లాగే చిత్రగుప్తుని ఆలయ భూములను కూడా కొందరు కబ్జా చేశారని స్థానికులు చెబుతున్నారు. 3.5 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆలయ భూములు చాలా వరకు కబ్జా అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన దాదాపు 1 ఎకరం స్థలం స్థానిక ఆలయ నిర్వాహకుల కారణంగా సేఫ్ గా ఉంది. వారే ఇక్కడ శివాలయాన్ని, ఆంజనేయుడి ఆలయాన్ని, అయ్యప్ప స్వామి ఆలయాన్ని కట్టించి భక్తులను ఆకర్షిస్తున్నారు. ఒకవేళ వారే లేకపోతే దాదాపు ఈ ఎకరం స్థలం కూడా మిగిలేది కాదంటే అతిశయోక్తి కాదేమో. అకాల మృత్యు భయం తొలగిపోవడానికి, దుష్టశక్తుల పీడన తొలగించుకోవడానికి, ఆరోగ్యం, చదువులు, సత్వర పెళ్లి, సంతానం వంటి కోరికల కోసం భక్తులు ఈ చిత్రగుప్తుని ఆలయంలో పూజలు చేయించుకుంటారు. కేతుగ్రహ పీడితులు కూడా ఇక్కడ పూజలు చేయించుకొని ఉపశమనం పొందుతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఇతర సామాన్య పూజలు సైతం చేయించుకుంటారు భక్తులు. ఇక ఆలయానికి సంబంధించిన చరిత్రలోకి తొంగి చూస్తే దీన్ని 250 ఏళ్ల క్రితమే నిజాం నవాబుల కాలంలో నిర్మించారట. నవాబు దగ్గర మంత్రిగా పనిచేసే కాయస్థ వంశీకుడైన రాజా కిషన్ పర్షాద్ ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ఆయనకు చిత్రగుప్తుని ఆలయం కట్టించాలని ఎందుకనిపించింది, అందుకు దారితీసిన పరిస్థితులేంటి అనే అంశాలలోకి వెళితే కనుక మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ తనను పరిశోధించమని కొత్త సవాళ్లు విసురుతూ ఉంటుంది. ఆ అంశాన్ని కాసేపు పక్కన పెడితే అరుదైన చిత్రగుప్తుని ఆలయ ఉనికిని బహుముఖంగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తే భక్తులు, టూరిస్టులు గణనీయంగా పెరగడం ఖాయమంటున్నారు యమునా పాఠక్. గుప్తుడు అంటే అదే అంటాం కదా, చిట్టాలు పైన పోయిన తర్వాత చిట్టా చూస్తాడని. అంటే ఏంటంటే మనం కూడా ముందు అలర్ట్ అయ్యి నన్ను నేను గ్రహించుకొని నేను ఏ తప్పులు చేయకుండా మంచిగా ఉండాలి. నన్ను నేను ఆత్మవిమర్శన చేసుకొని నేను ఈరోజు ఏమైనా తప్పు చేస్తున్నానా, చేస్తలేను అంటే నేను చేస్తే రేపు పోయిన తర్వాత ఇక్కడ నన్ను ఎవరు ఆన్సర్ అడగకుండా వచ్చు, కానీ పైన పోయిన తర్వాత అడుగుతాడు కదా, అది చేయకుండా నన్ను నేను
మోటివేట్ చేసుకోవడం నాకు అది చాలా నచ్చుతుందండి. అందుకే నేను ఆయనను దర్శనం చేసుకోవాలని ఎప్పుడు సంతోషపడుతున్నాను. అలాగే భక్తుల రాకడ పెరగడం వల్ల ఈ ఆలయ పరిసరాలకే కాక మొత్తం పాత బస్తీనే ఓ కళ సంతరించుకుంటుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ ఆలయంలో కనిపించే మరో అరుదైన విషయం ఏంటంటే ప్రధాన ఆలయం చిత్రగుప్తుడిది అయితే శివుడికి ఆంజనేయుడికి ఉపాలయాలు ఉన్నాయి. క్షేత్ర పాలకుడిగా చిత్రగుప్తుడు ఉండడం, చిత్రగుప్తుడే ప్రధానంగా పూజలందుకోవడం అనేది అత్యంత అరుదైన విషయంగా భావిస్తున్నారు. ఆలయ నిర్వాహకుల సహకారంతో ఉపాలయాలు నిర్మాణం అయినప్పటికీ భక్తుల రద్దీ పెరగకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఓ ఫ్లైఓవర్ ఉంది. దీంతో ఆ ఫ్లైఓవర్ ఆలయానికి వెళ్లే రాకపోకలకు అంతరాయంగా మారింది. దేశమంతా ఇప్పుడు టెంపుల్ టూరిజానికి అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారు. అందుకోసం కేంద్రం అనేక ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు టెంపుల్ టూరిజమే కీలకంగా మారింది. ఆదాయపరంగానైనా ఆధ్యాత్మిక స్థలాల అభివృద్ధికైనా రానున్న రోజుల్లో టెంపుల్ టూరిజం భవిష్యత్తు ఉందంటున్నారు యమునా పాఠక్. ఈ క్రమంలో చిత్రగుప్తుడి ఆలయానికి వెళ్లాలంటే బస్సులు వచ్చే అవకాశం లేదు. రాహుకేతులకు మన చిత్రగుప్త స్వామి అధిపతి కాబట్టి ఎటువంటి బాధలున్నా, రోగ బాధలు, కళ్యాణము, సంతానం కావచ్చు, ఉద్యోగ, వ్యాపార ఎలాంటి సమస్యలైనా స్వామివారు ఇక్కడ మన కోరికలు తీరుస్తూ ఉంటాడు. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ మన చిత్రగుప్త స్వామి దేవాలయం అంటే ఎక్కడా లేదు. టూ వీలర్లు, కార్లు వంటి లైట్ వెహికల్స్ మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉంది. ఇది భక్తులను, టూరిస్టులను ఆకర్షించడంలో ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టెంపుల్ టూరిజంకు అవకాశం ఉన్న ఈ చిత్రగుప్తుడి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం, ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు యమున. ఇలాంటి అరుదైన ఆలయాలను, వాటి ఆస్తులను, ఆలయాల ఉనికిని కాపాడుకునే బాధ్యత పూర్తిగా భక్తుల మీదే ఉంది. ప్రభుత్వాల మీద ఆధారపడి ఎండోమెంట్ శాఖను మాత్రమే బాధ్యురాలని చేయడం వల్ల ఉపయోగం లేదని, ఆలయాల పరిరక్షణ ద్వారానే సనాతన హైందవ ధర్మ పరిరక్షణ జరుగుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అందుకోసం కనీసం వారానికో రోజు పాత బస్తీలోని ఇలాంటి ప్రాచీన ఆలయాలను సందర్శించడానికి పూనుకోవాలి అంటున్నారు యమున. మరి ఆ పని చేయడం కష్టమా? నమస్తే, జాగోరే జాగోకి స్వాగతం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య అతిథులు ఉన్నారు. ముందుగా ప్రముఖ నామ సంకీర్తనాచార్య శ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు మనతో ఉన్నారు. మీకు నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు శుభాభివందనాలండి. నమస్తే అండి. అలాగే మనతో మరొక ముఖ్య అతిథి ఉన్నారు. వారు శ్రీ బచ్చు శ్రీనివాస్ గారు, మనందరికీ సుపరిచితులు. వారు ప్రముఖ విశ్లేషకులు. మీరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం. రాధాకృష్ణ శర్మ గారు, గత 4 నెలలుగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పురాతనమైన ఆలయాలను వెలుగులోకి తీసుకొచ్చి, అలాగే ఆలయ భూములకు సంబంధించి అన్యాక్రాంతం అవుతున్న అనేక సందర్భాలు, విశేషాలన్నీ కూడా మనము పూర్తిగా స్పష్టంగా కూడా ప్రతినిత్యం కూడా ఉద్దండలు, ప్రముఖులు మీలాంటి వాళ్ళని పిలిచి మీ యొక్క ఒపీనియన్స్ తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ వారం మనం మాట్లాడుకోబోయే అంశము, ఆలయము వచ్చేసి ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన చిత్రగుప్తుడి ఆలయం. ఇది దాదాపు 500 సంవత్సరాలు పురాతనమైన ఆలయం అని చెప్తారు. ఇక్కడ మరీ ముఖ్యంగా స్వామివారు స్వయంగా వెలిశారు. ఇది స్వయంభూ క్షేత్రము అంటారు. మరి భారతదేశం మొత్తం తీసుకుంటే ప్రథమంగా 3 క్షేత్రాలలో ఈ స్వామివారు వెలిసినట్టుగా మనకు చరిత్రలో కొన్ని ఆధారాల ద్వారా తెలిసింది. అందులో మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, రెండవది దక్షిణ భారతదేశమైన తమిళనాడు రాష్ట్రంలో, అండ్ మనం ఇప్పుడు ఉంటున్న మన భాగ్యనగరంలో స్వామివారి యొక్క ఆలయం వెలిసింది ఈ యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా. మరి ఇంత పుణ్యక్షేత్రం ఉండి ఇన్ని చక్కటి ఇన్ని పురాతనమైన ఆలయాలు మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండగా కూడా మరి ఎందుకు వీటి గురించి ఎక్కువ ప్రచారం జరగటం లేదు? అంటే ఇది జనానికి తెలియక, తెలిసే మాధ్యమం లేక, లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఉంటే ఎందుకు వీటికి ఆదరణ, ఇంత అరుదైన ఆలయాలకు ఈ ఆదరణ ఎందుకు తక్కువైంది, ఎందుకు కరువైంది? మీరు చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారు? నమస్తే అండి. విశ్వేశం మాధవండుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్నటువంటి జాగోరే జాగో ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఒక్క కొత్త దేవాలయం కట్టడం కంటే పురాతన దేవాలయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, మనం తీసుకొస్తున్నామా అంటే కాలక్రమేణా జరుగుతున్నటువంటి మార్పుల ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అటువంటి కార్యక్రమం ఒక 1000 కొత్త గుళ్ళు కట్టిన దానికంటే ఒక పురాతన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం కానీ లేదా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఉత్తమమైనటువంటిదిగా చెప్పబడ్డది.
చిత్రగుప్త ఆలయము భాగ్యనగరంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయము. మనకు భారతదేశంలో ప్రధానంగా చెప్పేటువంటివి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 3 దేవాలయాలు. లక్నోకి దగ్గరగా ఉండేది ఒకటి కాంచీపురంలో, భాగ్యనగరంలో. కానీ ప్రతి శివాలయంలో కూడా ఒక చిత్రగుప్తుడికి చిన్న ఆలయంగా ఉంటుంది ప్రతి శివాలయంలో. ఓకే. ఇది ఎక్కువగా తమిళనాడు ప్రాంతము, కొన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉంది. శివుడికి అర్చన చేసేప్పుడు మహాలింగార్చన ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో దేవతలందరినీ ఆవాహన చేసిన తర్వాత చివరగా సాద్గుణ్య దేవతలను ఉంటారు. దేవతా మందిరంలో భగవంతుని ఈశ్వరుణ్ణి మనం లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే బయట చిత్రగుప్తుడు, యమధర్మరాజు, సూర్యనారాయణమూర్తి, నందీశ్వరుడు అని శివాలయంలో సాద్గుణ్య దేవతలను కొందరు ఉంటారు. ఆ రకంగా తమిళనాడు ప్రాంతంలో కొన్ని, మన తెలుగు రాష్ట్రంలో కొన్ని చోట్ల చిత్రగుప్త ఆలయాలు ఉన్నాయి. కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, ఉపాలయాలుగా. కానీ ప్రధానమైనటువంటి ఆలయంగా ఉన్నటువంటి చిత్రగుప్త ఆలయము చాలా తక్కువ, అరుదు. అందులో మనకు తెలిసినవి 3. ఇందులో ఎందుకు ఈ విషయంగా ఉన్నాయి అంటే ప్రధానంగా ఎక్కడ చూసినా హరిహరుల క్షేత్రాలు ఎక్కువగా ఉంటాయి, శివాలయాలు కానీ అటు విష్ణుమూర్తి సంబంధంగా కానీ. చిత్రగుప్తుడు అనేటువంటి ఈ స్వామి బ్రహ్మకు కొడుకుగా చెప్పబడ్డాడు. బ్రహ్మ విధాత. ఈ మన మనుష్యుల యొక్క పాపపుణ్యాలు లెక్కించడానికి మార్గం ఏంటి, ఎలా చేయాలి అని ఆలోచన చేస్తూ దాదాపుగా 11,000 సంవత్సరాలు తపస్సు చేశారట బ్రహ్మ. తపస్సు చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక పెద్ద కలము, ఒక పుస్తకం పట్టుకొని ఒక ఆజానుబాహుడైన ఒక రూపం కనిపించిందట. ఆయనను చూసి చిత్ర అంటే శరీరము, గుప్తము అంటే రహస్యంగా ఉన్నటువంటిది, అంటే తనలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు తనలో ఉన్నటువంటి రూపంగా వచ్చినటువంటి ఆయనకు చిత్రగుప్తుడు అనేటువంటి నామకరణం చేసి నేనేం చేయాలి అప్పుడు అంటే ఉద్భవమైనటువంటి ఆ చిత్రగుప్తుడికి బాధ్యత అప్పచెప్పాడు. మనుషుల యొక్క పాపపుణ్యాలన్నీ కూడా లెక్కగడుతూ వాళ్ళు చేసినటువంటి యొక్క మంచి చెడులను బట్టి వాడి కర్మలను విధింపజేశారు. ఆ విధంగా యమధర్మరాజు గారి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగం వీరు చేయాల్సినటువంటి బాధ్యత చిత్రగుప్తుడిది. అయితే కొంత యమధర్మరాజు అనగానే భయము, చిత్రగుప్తుడు అనగానే భయముతో కొన్ని ఆలయాలు తక్కువగా ఉండడం. అంతేకాకుండా బ్రహ్మగారికి కూడా ఆలయాలు లేవు. ఎందుకంటే ఆయన బ్రహ్మాండ నాయకుడు, బ్రహ్మోత్సవాలను అవుతుంటాయి అంతటా. ఆ బ్రహ్మోత్సవాలు అయినప్పుడు దానికి అధిదేవత ఎవరుంటారు? తిరుమలలో అయినా, కాళహస్తిలో అయినా, వేములవాడలో అయినా, శ్రీకాళహస్తిలో అయినా, శ్రీశైలంలో అయినా ఒక ఉత్సవానికి అధిదేవత ఎవరైనా బ్రహ్మ. కనుక బ్రహ్మగారికి దేవాలయాలు ఉండవు, ఆయనే అధిదేవతగా ఉంటారు. అందుగురించి బ్రహ్మోత్సవాలని పేరుంటాయి. బ్రహ్మగారి పుత్రుడైనటువంటి కారణం చేత యమధర్మరాజు గారి దగ్గర ఉండడం చేత వీరికి దేవాలయాలు తక్కువగా ఉంటాయి. కానీ ఆ ఉన్న దేవాలయాలను రక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మన భాగ్యనగరంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుండి కూడా అత్యద్భుతంగా స్వయంభూగా ఉన్నటువంటి దేవాలయం. ఇటువంటి ఈ ఆలయాన్ని రక్షించుకోవాలి. రక్షించుకోవడం ఏంటి నీ బాధ్యతన అంటే, దేవాలయాలు కట్టడము అంటేనే అది మానవులకు ఉపయుక్తమై ఉండాలి. ఒక దేవాలయం కట్టాలంటే కట్టిన తర్వాత అది సాధు సత్పురుషులకు నిలయంగా ఉండాలి. ఆలయం అంటేనే ఒక వ్యవస్థ. మహాత్ములు, మహానుభావులు, రాజులు, పెద్దవాళ్ళందరూ కూడా ఆలయాలు నిర్మాణం చేసి దానికి ఒక నిధిని ఏర్పాటు చేసి ఒక వరుస క్రమంలో ఇలా జరగాలి, దీనికి అర్చనలు జరగాలి. ఇవన్నీ కూడా ఆలయం యొక్క వ్యవస్థ ఒక పద్ధతిగా జరగాలి. కానీ కొన్ని చోట్ల బాగా జరుగుతున్నాయి, కొన్ని చిన్న దేవాలయాలు పట్టించుకోకుండా ఉన్నాయి. కానీ ప్రతి దేవాలయాన్ని కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మనుషులపై, మానవులపై, అందులో సనాతన ధర్మంలో ఉండేటువంటి మనందరిపై కూడా ఉంది. సనాతన ధర్మంలో అంటే కేవలం హైందవులనే కాదు, మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ధర్మం. ఎందుకంటే ఇది పురాతనంగా ఉన్నటువంటిది, కొత్తగా ఏదో ఎవరి కోసమో చేయాల్సింది కాదు. ఒక ఆలయం ఉద్భవం అయిందంటేనే అది 10 మందికి ఉపయుక్తంగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. కనుక అలాంటి ఈ చిత్రగుప్త దేవాలయాన్ని, ఇటువంటి ఇంకా అనేకమైనటువంటి దేవాలయాలు కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. మరి శ్రీనివాస్ గారు,
మీరు చెప్పాలంటే హైదరాబాద్ అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది చార్మినార్. సో చార్మినార్ తీసుకుంటే 400 సంవత్సరాలకు పురాతనమైన కట్టడం. కానీ అంతకు మించి ఈ భాగ్యనగరానికి చాలా విశిష్టమైన ప్రసిద్ధిగాంచిన ఎన్నో పురాతనమైన ఆలయాలు. ఇవి కేవలం ఒక రిలీజియస్ స్ట్రక్చర్స్ కావు మనకి, ఇవి పూర్తిగా కూడా ఆధ్యాత్మిక క్షేత్రాలు. అంతకు మించి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది. అప్పట్లో రాజులు వాళ్ళ వ్యవహారం ఎంత గొప్పగా మన చరిత్ర ఉండింది, వాళ్ళు ఎంత గొప్పగా పరిపాలించారు. మన ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ చూసినా అనేక చూసినా కూడా ఆలయ కేంద్రంగా ఎన్ని అద్భుతాలు జరిగేవి. అంటే ఒక సామరస్యం, సమానత్వము, తర్వాత విజ్ఞానము, ఇలాంటివన్నీ కూడా ఆలయ కేంద్రంగా జరిగేవి. సో అంతటి విశిష్టత ఉన్న ఈ ఆలయాలకు ఈరోజు పూర్తి నిరాధరణ, అంటే పూర్తిగా కరువైపోయింది. ఎటువంటి ప్రమోషన్ లేక, దాని గురించి ఎవరు మాట్లాడక, ఇప్పుడు ఇంత పురాతనమైన ఆలయం మీరు చూస్తూ ఉంటే ఛత్రినాక పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉంటుంది. పైన చూస్తేనేమో మొత్తం ఫ్లైఓవర్ వేశారు. కనీసం ఫ్లైఓవర్ రీసెంట్ పాస్ట్లోని ఫ్లైఓవర్ మనకు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఒక ఇంత పెద్ద ఆలయం ఇన్ని ఏళ్ళగా ఉంది, 500 ఏళ్ళగా ఉంది ఈ ఆలయం. మరి అలా ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొనైనా కనీసం దానికి ఎలా వెళ్ళాలి, రాకపోకలు కూడా ఏవో ఆటోలు వెళ్తాయేమో నాకు తెలిసి, లేకపోతే కొద్ది వరకు కార్లు వెళ్ళొచ్చు. భక్తులు వెళ్ళాలంటే గుడికి చాలా కంజెస్టెడ్గా, మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు, చాలా కంజెస్టెడ్గా. అంత పెద్ద ఆలయానికి కనీసము మార్గం కూడా ప్రాపర్గా లేదు. మీరు రాజకీయ విశ్లేషకులు, మీరు సుదీర్ఘంగా కూడా ఎన్నో విషయాల పట్ల చాలా లోతైన విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కేవలం ఆలయంగానే చూడాలన్నా, లేకపోతే ఇది మన ధర్మానికి చిహ్నము, మన పూర్వీకులు వాళ్ళ ఒక వ్యవహారానికి ప్రతీకలు, దీనికి ఎంతో ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. పక్కనున్న ఇస్లామిక్ నేషన్స్ చూస్తుంటే కాంబోడియా, లేకపోతే ఇండోనేషియా, మలేషియా లాంటి ఇస్లామిక్ నేషన్స్లో పురాతన ఆలయాలకు సంబంధించి ఆ దేశంలో చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని పరిరక్షించుకుంటే, మనము మన ప్రజాస్వామ్యంలో మన ప్రభుత్వాలు వీటిని పూర్తిగా కూడా విస్మరించాయి అనడానికి మీరు అంగీకరిస్తారా, లేకపోతే దీన్ని మీరు ఎలా చూస్తారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు ఒక గొప్ప అవకాశం కలిగింది. ఏంటంటే జాగోరే జాగో ద్వారా, జాగోర్ ఆ పదంలోనే ఉంది మేల్కొల్పు. ఎందుకు, ఎవరికి ఏం మేల్కొల్పుతున్నారు అంటే నీ ధర్మం పట్ల, నీ దేవుడి పట్ల నువ్వు గమనించాల్సిన అంశాలు అనేటువంటిది మీ ప్రధాన ఉద్దేశంగా మీరు ఆ క్యాప్షన్ కూడా పెట్టినట్టు నాకైతే అర్థమవుతుంది. అయితే మీరు లేవనెత్తిన అంశాలు ఏమంటే, ఈ జీర్ణమవుతున్నటువంటి, శిథిలమవుతున్నటువంటి ఆలయాలకు ఎవరు కారణం? ఇదే మీరు ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి అంశం. ఎవరు కారణం, ఎట్లా పునరుద్ధరించుకోవాలి, ఎవరు పునరుద్ధరించాలి? ఇది మాటల వరకే పరిమితం అవుతారా, ఇది ఏమైనా కార్యరూపం దాలుస్తుందా అనేటువంటిది కూడా మీ ఉద్దేశం. ఇది ఎందుకు ఈ విధంగా జరిగిపోయిందంటే, 400 సంవత్సరాల హైదరాబాద్ అని మాట్లాడుతున్నారు. హైదరాబాద్ అంటే 400 సంవత్సరాలు కాదు. హైదరాబాదుకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది అని కులీ కుతుబ్ షా గారు నిర్మాణం చేసిన తర్వాత జరిగినటువంటి చెప్పుకొచ్చిన చరిత్ర 400. కానీ పురావస్తు శాస్త్రజ్ఞులు మనకు అందించినటువంటి సమాచారం, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేక పురావస్తు శాఖ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా కూడా అక్కడ ఆనవాళ్ళతో సహా, అంటే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా, గొల్లకొండ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి జగదంబ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కనుక్కున్న శాసనాలు, లేకపోతే సైనిక్పురి లాంటి అక్కడ కూడా తవ్వకాలలో రాతి గొడ్డళ్ళు దొరికినటువంటి ఇవన్నిటిని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిండ్రు, నేను విన్నా. అంటే వాళ్ళు మంచి ఉదాహరణలతోని, ప్రత్యక్ష సాక్ష్యాలతో చెప్పింది ఏంటంటే, హైదరాబాదు నగరం అనేది 400 సంవత్సరాలది కాదు, ఇది 1వ శతాబ్దం నాటికి దాటి కూడా ఉన్నది. అంటే కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల పూర్వం నుంచి ఏర్పడ్డది ఇది ఉన్నది. కాకపోతే ఏమంటే, కులీ కుతుబ్ షా గారి కాలంలో భాగమతి కోసం ఏర్పడ్డదనేది ఒకటి, లేకపోతే ఒక పట్టణం, నూతన పట్టణం నిర్మించుకోవాలి, ప్రపంచంలో గొప్పనైనటువంటి పట్టణం నిర్మించుకోవాలని హైదరాబాద్ వచ్చింది. అయితే ఈ జాగోలో మీరు ఎంచుకున్న ఈ అంశం పట్ల ప్రధానంగా మనం ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఇది ఒక ఈ డెమోక్రసీ పేరు మీద స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, స్వాతంత్ర్యంకి పూర్వం జరిగినటువంటి విధ్వంసం, ఆంగ్లేయుల కాలంలో కావచ్చు, లేకపోతే ముస్లిం రాజుల పరిపాలనలో కావచ్చు,
అది మత ప్రాతిపదికన లేకపోతే వేరే వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ రాజ్యాన్ని కొల్లగొట్టడానికి ప్రధానంగా ఎంచుకొని ఈ రాజ్యంలోని వ్యక్తులను బానిసలుగా చేసుకొని బ్రతికి రాజ్యమేలినటువంటి సందర్భంలో మన ఆలయాలు కావచ్చు, మన సంస్కృతి కావచ్చు విచ్ఛిన్నానికి లోనైనటువంటి పరిస్థితి. అట్లాంటి సంస్కృతి అంటే సంస్కృతి అస్తిత్వం కావచ్చు, లేకపోతే ఆలయాల పునరుద్ధరణ కావచ్చు, మన ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం కావచ్చు. దానికోసమే ఈ ధార్మిక సంస్థలు, మీలాంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు 70 సంవత్సరాలలో జరిగినటువంటి పునరుజ్జీవనంలో ఇంకా జరగాల్సింది చాలా ఉంది. అయితే గడిచిన ఈ 3-4 దశాబ్దాలలో నాకు అనిపించింది ఏంటంటే ప్రజలను పాలకులు ఎటువైపు తీసుకెళ్తున్నారంటే ఇది ఓట్ల రాజకీయంగా లేకపోతే నోట్ల రాజకీయంగా. కుటుంబాలు ఎట్లా మారిపోయినాయి అంటే వ్యక్తులు పెద్ద పెద్ద కుటుంబాలు సూక్ష్మ కుటుంబాలుగా మారిపోయి భర్త, భార్య, 2 పిల్లలు లేదా 1 పిల్లలు. ఈ పరిస్థితులలో సూక్ష్మ కుటుంబాలలో ఈ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారంటే ధర్మాన్ని మర్చిపోయినరు, ఆలయాలు మర్చిపోయినరు, దైవాన్ని మర్చిపోయినరు. అయితే ఇది దైవాన్ని గుర్తుకు చేసుకుంటే కూడా అది ఒక రాజకీయం అయిపోయింది. దైవం గురించి ఎవరైనా మాట్లాడితే కూడా దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. కానీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ దైవాన్ని గౌరవించాలి, నీ కుటుంబాన్ని గౌరవించాలి, నీ నేపథ్యాన్ని గౌరవించాలి, నీ చరిత్రను తెలుసుకోవాలి. అసలు దేవుడు అంటేనే తెలియకుండా అయిపోయింది. ఆడపిల్లలు బొట్టు పెట్టుకోమంటే సిగ్గుపడుతున్నారు, మగపిల్లగాళ్ళు బొట్టు పెట్టుకోమంటే సిగ్గుపడుతున్నారు. దేవాలయానికి వెళ్ళమంటే అనివార్యమైన పరిస్థితుల్లో పండగ వస్తే తప్ప దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా తాతగారు లాంటి వాళ్ళు నిత్యం పూజ చేయించేటోళ్ళు, నిత్యం దైవాన్ని స్మరింపజేయించేటోళ్ళు, లేకపోతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా దైవనామస్మరణ చేసేటోళ్ళు. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏమైనా డబ్బు సంపాదించే యంత్రాలుగా మనుషులు మారిపోతున్నారు. ఈ ఈ ఈ యాంత్రీకరణ, ఆధునీకరణ, వీళ్ళు ఈ టెక్నాలైజేషన్, గ్లోబలైజేషన్ పేరు మీద నీ ధర్మాన్ని నువ్వు మర్చిపోతున్నావు. పరధర్మాన్ని గౌరవించడం, లేకపోతే పరధర్మం గొప్పగా కనిపించడం, పాశ్చాత్యులను అనుకరించడం. ఈరోజు జర్మన్ కానీ, అమెరికన్స్ కానీ, లేదా పాశ్చాత్య దేశాలను చూసుకుంటే హిందూ సంస్కృతిని, హిందూ సనాతన ధర్మంలో ఈరోజు ఒక చర్చ కూడా జరుగుతుంది రాజకీయ పార్టీలలో. సనాతనం ఏంది, హిందుత్వం ఏంది, ఈ మతం పేరిట రాజకీయాలు చేస్తున్నారు. అవును, ఈ మతాన్ని రక్షించడానికి నిజంగా ఎవరైనా రాజకీయం చేస్తే దాన్ని అభినందించాల్సిందే అంట నేను. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇట్లాంటి వారి అంటే దేనికైనా ఒక పరాకాష్ఠ ఉంటుంది. ఆ పరాకాష్ఠ జరిగినప్పుడు అంతిమంగా ఎవరో వచ్చి పునరుద్ధరింపబడతారు. ఈ సంఘంలోని, ఈ సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా నా దైవాన్ని నేను రక్షించుకోవాలి, నా ఆలయాన్ని నేను నాది అనేటువంటి భావన కలిగిన రోజు, నా బిడ్డ పట్ల, నా తండ్రి పట్ల, నా తల్లి పట్ల, నా కుటుంబం పట్ల, నా భార్య పట్ల నాకున్న భావన, నా దేవుని పట్ల, నా ధర్మం పట్ల కలిగిన రోజు పునరుద్ధరణ జరుగుతుంది, పునరుజ్జీవనం జరుగుతుంది. పునరుజ్జీవనం జరగాలి. ధర్మ పరిరక్షణ ఏం నేరం? ధర్మంగా నడుచుకో, మంచిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, మంచి మాట్లాడు, పొరుగు వారిని గౌరవించి, ఇట్లాంటి మాటలు చెప్తే నేరమా? ఇదే కదా సనాతనం అంటే. సనాతనం అంటే ఏంటంటే పురాతనం. ఈ హిందూ జీవన విధానానికి కొన్ని వేల సంవత్సరాల ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే మీరు ఏ దేశంలోకి వెళ్ళినా, ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి, మీరు లేవనెత్తినటువంటి ఇస్లామిక్ కంట్రీస్, కజకిస్తాన్కి వెళ్తారా, కాంబోడియాకి వెళ్తారా, మలేషియాకి వెళ్తారా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తారా, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అక్కడ దేశస్థులు పుట్టుకకు ముందున్నటువంటి నేపథ్యానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయని ప్రపంచ చరిత్రకారులు చెప్తున్నారు. పాత నగరంలో ఉన్నటువంటి ఆలయాలను గనక పునరుద్ధరించి వీటి చరిత్రను గనక ఇప్పుడున్నటువంటి తెలంగాణ సమాజంలోని బిడ్డలకు కానీ, తెలుగు సమాజానికి కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ చరిత్రను మనం అందించి దీనికి ప్రత్యేక కమిటీలు ఎక్కడి వారక్కడే కథానాయకులై నీ యొక్క స్వీయ ఆధ్యాత్మిక చారిత్రక అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా దీన్ని చూడవలసినటువంటి అత్యవసర పరిస్థితి ఈనాడు ఉన్నది. అట్లా జరిగినట్లయితే గొప్పగా ఆలయాలు బాసిల్తాయి. దానివల్ల టూరిజం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వానికి ఆదాయాలు వస్తుంది, రాబోయే తరాలకు నీ ధర్మం గురించి చెప్పకుండానే ప్రచారం జరుగుతుంది. వాటిలో ఆ పిల్లలలో ధర్మ నిబద్ధత వస్తుంది, గొప్పగా ఎదుగుతారు, ప్రపంచానికి గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి మరి మనకు తెలియదు భవిష్యత్ తరాలలో భారతదేశం నుంచే ఒక శంకరాచార్య గారు పుట్టింది కూడా ఈ భారతదేశంలోనే. అట్లాంటి భావితరాలలో ఇట్లాంటివి మనం ఏర్పాటు చేసినట్టయితే అట్లాంటి పిల్లలు ఉద్భవించి ప్రపంచానికి గొప్ప సందేశాలను ఇచ్చేటువంటి
చరిత్రను ఈ హైదరాబాద్ నుంచి ఇవ్వడానికి ఈ 20 ఆలయాల పునరుద్ధరణ ఒక కారణం కూడా కావచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. మీరు అన్నారు ఆ ఆలయానికి పైనుంచి ఫ్లైఓవర్ వేసిండ్రు, పై వంతెన వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు అంటే హైందవ సమాజంలో ఒకటి ఉందండి, ఏది జరిగినా మన మంచికే, జరిగేదాన్ని ఎవరు కూడా ప్రతిఘటించరు. పాపం మన వాళ్ళే అందరినీ హక్కున చేర్చుకుంటారు, అంతా మన మంచికే అనుకుంటారు. అందుకే హైందవులు ప్రశాంతంగా జీవిస్తారు, ప్రశాంతంగా నిద్రపోతారు, శోధించి సాధించరు. ఒకసారి మనిషి శోధించడం మొదలుపెట్టిందంటే వారికి ప్రశాంతత ఉండదు. ఈ ధర్మంలో గొప్పతనం ఏంటంటే మనకు అందించినటువంటి సత్యం ఏంటంటే తరతరాలుగా ఏది జరిగినా నీ మంచికే, ఈ ఒక్క పదం నిన్ను ప్రశాంతంగా ఉంచేస్తుంది. అక్కడున్న వారు కూడా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు, భగవంతుడు చూసుకుంటాడులే, ఆయన పునరుద్ధరణ ఆయనే చూసుకుంటాడులే, అందుకోసమే ఈరోజు ఈ జాగోరే జాగో వచ్చిందేమో. ఆ వంతెన ఏర్పాటు జరిగినప్పటికి కూడా ప్రత్యామ్నాయాలు చేయాలనుకుంటే ప్రభుత్వం రహదారి కరువయ్యేటట్టు అయినటువంటి చిత్రగుప్త ఆలయానికి ప్రభుత్వం అనుకుంటే రాజు దలుచుకుంటే దెబ్బలు కొదవ ఉండదండి. దాని ఎంతసేపు అక్కడ మంచి బ్రహ్మాండమైనటువంటి 4 లేన్లు, ఈరోజు మీరు ఏ నేషనల్ హైవే తీసుకుంటే 8 లేన్లు చేస్తున్నారు. మన ధర్మానికి సంబంధించి మనకు సంబంధించిన భగవంతుడికి సంబంధించి ఒక రెండు వెహికల్స్ వెళ్ళేటువంటి 30 ఫీట్లో హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే 30 ఫీట్లు లేఅవుట్ వేయాలంటే 30 ఫీట్లే ఉండాలని ఒక నియమం ఉంది, హెచ్ఎండిఏ నియమం. అట్లాగే ఆ దేవాలయానికి 30 ఫీట్ల రహదారి రోడ్డు వేసి భక్తులు వెళ్ళే విధంగా బ్రహ్మాండంగా తయారు చేయాలనుకుంటే మీరు ఈ జాగోరే జాగే కాకుండా ధార్మిక సంస్థలను మీతో కలిసి వచ్చే స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ఈ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్పి, ఆయన కూడా భక్తుడే, దైవాన్ని నమ్ముతాడని అయితే నేను విశ్వసిస్తున్నా, నమ్ముతాడని అనుకుంటున్నా, ఆయనను తక్షణమే దీనిపైన స్పందించే విధంగా జాగోరే జాగో ఈ హెచ్ఎంటీవీ వేదికగా మీ ద్వారా వారికి ప్రత్యేక వినమ్ర విజ్ఞప్తి. ఈ సంకల్పం ఖచ్చితంగా అందరిదై మనం వారిని కలిస్తే, ప్రత్యేకించి కలిసి మనం విజ్ఞప్తి చేయగలిగితే మీ ఆలోచన, మీరు సంకల్పించినటువంటి ఈ సంకల్పం నెరవేరుతుందని మనస్ఫూర్తిగా. జాగోరే స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్రసార మాధ్యమంగానే ప్రజలకు మనం చూపించాలి, చెప్పాలి, అవేర్నెస్ ఇవ్వాలి అనుకునేది ఒకటైతే, దానికి మించి కూడా క్షేత్రస్థాయిలో మేము వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడున్న లోకల్ పార్టిసిపేషన్ ఏంటి, అక్కడ స్థానిక భక్తులు ఎవరున్నారు, అసలు ఈ ఆలయం ఏంటి, అక్కడున్న సమస్యలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, ఇలా ఒకటి కాదు అంటే సుదీర్ఘమైన ఒక రీసెర్చ్గానే మనం చేస్తూ దీనికి మనం ఏం చేయొచ్చు. ఒకటి చరిత్రను చెప్పే ప్రయత్నం ఒకటైతే, ఆ గుడికి సంబంధించి అన్యాక్రాంతం అయిపోతున్న ఆస్తుల్ని కాపాడే ప్రయత్నం చేసేది ఒకటైతే, మిగిలిన ఆస్తులైనా కాపాడాలి, వాటిని సంరక్షించుకోవాలి అనేది ఇంకొక ఆలోచన. ఇవన్నీ చూసి మళ్ళీ ఈ ఆలయాలు పునరుద్ధరించడానికి మనం ఏం చేయాలి అంటే, ప్రభుత్వాలు సరే, ప్రభుత్వం ఒక స్టేక్ హోల్డర్ అని భావిద్దాం, కానీ ప్రభుత్వానికి కూడా హక్కులు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది, పురావస్తు శాఖ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటిని అనుసంధానం చేసి, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, జిహెచ్ఎంసి, ఇట్లా అన్నీ కూడా వీటన్నిటి యొక్క సమన్వయంతో గనక ఈ ఆలయాలు పరిరక్షించుకునే ప్రయత్నం గనక ప్రభుత్వం చేపడితే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎందుకు ప్రభుత్వాన్ని పదే పదే మీరు ఒక మీ భాగస్వామ్యం కావాలి, మీరు చొరవ తీసుకోవాలి అని ఎందుకు అంటున్నామంటే, అది వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళ ప్రమేయం కావాలి, కాబట్టి వాళ్ళ ఒక గైడెన్స్ కావాలి కాబట్టి. అండ్ ఇంకొకటి డెసిషన్స్, గవర్నమెంట్ డెసిషన్స్ కూడా ఇందులో చాలా కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాల్ని పదే మనం విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ముందుకు రండి. ఎందుకంటే భక్తులు కూడా ఉన్నారు మీతో, సమాజం మీతో ఉంది. సో ప్రభుత్వాలకు సహకరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మరీ ముఖ్యంగా హిందూ భక్తులు రెడీగా ఉన్నారు. సో ఈ ప్రయత్నం మనం కంటిన్యూస్గా చేస్తున్నాం. కానీ ఇక్కడ మీరు చెప్పాలంటే, మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా మీరు భక్తులకు పిలుపునివ్వాలంటే, ఇప్పుడు ఏదైనా చూడండి, ఎవరైనా కూడా అక్కడికి కనీసం ప్రతినిత్యం ఏదో, ఇప్పుడు అక్కడ నాకు తెలిసి ప్రతి బుధవారం స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. బ్రాహ్మీ ముహూర్తంలో అక్కడ స్వామివారికి అభిషేకాలు చేస్తే, అక్కడ ఉన్న నానుడి ఏమిటంటే, ఈ స్వామివారికి గనక అభిషేకాలు ప్రతి బుధవారం కనీసం 7 బుధవారాలు కనుక చేస్తే, మనం పూర్వజన్మలో చేసుకున్న మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి మన పాపాలు తొలగిపోతాయి, మన జీవితాలు బాగుంటాయి. అదే కాకుండా విద్య, అలాగే ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉన్నా, ఇలా ఉద్యోగ విషయాల పట్ల కానివ్వండి, ఇలా అనేక అంశాల పట్ల కూడా కేతుకు సంబంధించిన దోషాలు ఉంటే కూడా స్వామివారికి పూజ చేస్తే అవన్నీ చక్కగా తొలగిపోతాయి, సుఖశాంతులతో ప్రజలు ఉంటారు అని చాలామంది స్థానిక భక్తులు భక్తి విశ్వాసాలతో ఆ మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా మనం చెప్పుకుంటాం, స్వామివారు చిట్టాలు రాస్తారు, మనం చేసే పాపపుణ్యాలు.
మరి అలాంటి స్వామి హైదరాబాద్లో ఉన్నాడు. మనం ఇక్కడ మనుషులు కావచ్చు, భక్తులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, మనం చేస్తున్న తప్పు ఆయన చూస్తున్నాడుగా. కనీసం దేవుడి పట్ల భక్తి అయినా ఉండాలి, భయమైనా ఉండాలి. ఇక్కడ ఏది లోపిస్తోంది? అసలు భక్తి భయం రెండూ లేవనిపిస్తోంది. అంటే ప్రభుత్వాలకు, మరీ ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, వీళ్ళందరూ ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? పురావస్తు శాఖ ఉంది, ఇంత పురాతనమైన ఆలయం కదండి. వెళ్ళే మార్గం కూడా సరిగ్గా లేదుగా. ఒక బస్సు వెళ్ళదు ఆ గుడికి, బస్ స్టాప్ లేదు, బస్సు రాదు, మీరు నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాలి. ఆలయ మార్గం లేదు. అలాంటప్పుడు భక్తులు ఎలా వెళ్తారు? భక్తులకి సదుపాయాలు ఏమిటి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు సమాజంలో మార్పు రావాలంటే ఆ సమాజంలో భాగం ప్రభుత్వాలు కూడా. ఎవరికి మార్పు రావాలి, ఎలా మార్పు రావాలి, అసలు వీళ్ళలో చిత్తశుద్ధి లోపించడానికి కారణం ఏంటి? మరి అలా లోపించిన వాళ్ళ చిట్టా రాస్తాడంటాడా స్వామి? రాస్తారా? మరి వాళ్ళకి ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది మీరు చెప్పండి. మామూలుగా 84 లక్షల జీవరాశులని ఒక మాట పాడుతుంటాం మనం. అంటే 83,99,999 జీవరాశుల తర్వాత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మగా చెప్పబడ్డది. 84 లక్షల జీవరాశులు అత్యుత్తమైనటువంటి, ఉత్కృష్టమైన గొప్పదిగా చెప్పబడ్డది. ఎందుకోసం చెప్పబడ్డది అంటే మిగతా జీవరాశులన్నింటికంటే ఈ మానవ జన్మ ఒక ప్రత్యేక విధానాన్ని సంతరించుకుంది. మిగతా జీవులకి ధర్మము, దానము, ఒక విషయము, ఒక వ్యవస్థ అవసరం లేదు. కానీ మనిషికి, పుట్టినటువంటి మనిషికి తాను పుట్టినప్పటి నుండి తానున్నంత వరకు, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమానుసారంగానే వెళ్ళాలి. నీ జన్మ అందు గురించి ఉద్దేశించబడ్డది. ఈ జగత్తులో మనుషులం మేమే ఉన్నాం, మా కోసమే ఇవన్నీ కూడా అనుకునే స్థితిలో మనం ఆలోచిస్తున్నాం. కానీ మీరు చెప్పినట్టు విధంగా ఇది ఎందుకు జరుగుతుందంటే సంఘర్షణ ఎక్కువైపోయింది మనిషికి, స్వార్థ చింతన ఎక్కువైపోయింది. స్వార్థ చింతన కొంతవరకు తప్పేం లేదు, కానీ మొత్తము మేమే ఉన్నాం ఈ జగత్తులో, ఈ మనుషులను తప్ప ఇంకేం లేదు, ఏది చేసినా మా కోసం మా కోసం మా కోసం అనే స్థితిలో ఉన్నాం. అరణ్యాలను ఆక్రమించుకుంటున్నాము, నదీ నదాదులు అన్నిటినీ ఆక్రమించుకుంటూ వెళుతూ అక్కడుండే పశుపక్షాదులు జీవరాశులను ఏమైపోయినా సరే మాకు, మేము బాగుండాలి. కానీ నిన్ను సృష్టించింది భగవంతుడు, నువ్వు సుఖంగా ఆనందంగా ఉంటూ ధర్మబద్ధమైన జీవనాన్ని సాగిస్తూ వ్యవస్థను బాగు చేసుకోవడానికి మనిషి రూపంలో మనన్నిచ్చి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు మనిషికి. మిగతా జీవులకు మనకు ఉన్నటువంటి చిన్న అవకాశం స్వరపేటిక ఇచ్చాడు. చిన్న చిన్న జీవుల నుండి పిపీలికం అంటాము, చీమ మొదలు మహాప్రాణుల వరకు అనేక జీవులు ఉన్నాయి. కానీ ఏ జీవికి కూడా బుద్ధి, విచక్షణ, జ్ఞానము, స్వరపేటిక ఎక్కడ లేదు. కానీ మానవుడికి ఇచ్చి నీ జ్ఞానాన్ని నీ ఉపయోగించుకుంటూ జగత్తుకు ఉపయోగిస్తూ ఉండు. దీన్నే ధర్మము అంటాం. ధర్మము అనేటువంటి ఒక పదార్థంగా ఎక్కడా ఉండదు. ధర్మం అంటే ఆచరణ. ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాల్సింది ఏం లేదు, ధర్మాన్ని ఆచరించాలి. ఆచరిస్తే ఆ ధర్మము నిన్ను తప్పకుండా కాపాడుతుంది. నువ్వు ధర్మాన్ని కాపాడాల్సింది ఏం లేదు. అందుగురించి ఈ మానవ జన్మలో చేయాల్సినటువంటి యొక్క కర్మలు అనేకమైనవి ఉన్నవి. అదే సనాతన ధర్మంలో చెప్పబడ్డాయి. దాని ప్రకారంగానే మనము ఒక దేవాలయము కట్టడము అనేటువంటిది ఎంతైతే ఉద్దేశం ఉందో దాని నిర్మాణమై ప్రతిష్ఠ అయిన తర్వాత అక్కడి నుండి కష్టం ఆరంభమవుతుంది. దేవాలయాన్ని కట్టే ముందు డబ్బులు కావాలి, దాని వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటాం. కానీ ప్రతిష్ఠ కాగానే అయిపోయింది అనుకుంటాం, అప్పుడు ఆరంభమైంది. అంటే ఒక శిశువు జన్మించే వరకు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు, ఆనందపడతారు, సంతోషపడతారు. శిశువు పుట్టగానే అప్పుడు ఆరంభమవుతుంది వాడికి. ఇక్కడ గురుగారు ఒక మాట, ఇప్పుడు చాలా మంది కూడా మనం పుణ్యక్షేత్రాలు వెళ్ళాలంటే భారతదేశం అంతా వెళ్తూ ఉంటాం. అటు కాశీ, అయోధ్య, పూరి, తర్వాత ద్వారక, రామేశ్వరం, ఇలా మళ్ళీ జ్యోతిర్లింగాలు, ఇవన్నీ మనం వెళ్తూ ఉంటాం భారతదేశం అంతా. కానీ మీరు భాగ్యనగరం తీసుకుంటే మీరు ఒక రకంగా భాగ్యనగరంలోనే అనేక పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. అవి 200 పైన. కేవలం ఒక బహదూర్పురానే మీరు తీసుకుంటే ఆ బహదూర్పుర ప్రాంతంలో కనీసం 200 పైన ఆలయాలు ఉంటే దేవాదాయ శాఖ వారు వెలికి తీసేది సమాచారం కాస్తో కూస్తో అనేది కేవలం ఒక 30-40 ఆలయాల గురించి మాత్రమే కాస్తంత ఇన్ఫర్మేషన్ ఉంది. యాకుత్పుర, బహదూర్పుర, చార్మినార్, గోషామహల్, కార్వాన్, తర్వాత రాజేంద్ర నగర్, ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఇందాక వారు కూడా అన్నట్టుగా వేల సంవత్సరాల ఆలయాలు ఉన్నాయి.
ఈ ఆలయాలన్నీ కూడా మీరు క్రోడీకరించి గనక ఒక రూపం ఇస్తే, ఒక సర్క్యూట్ లాగా, ఒక టెంపుల్ సర్క్యూట్ లాగా చేస్తే, ఇవన్నీ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు. ఒక దక్షిణ కాశీ అనొచ్చు, దక్షిణ అయోధ్య అనొచ్చు, దక్షిణ పూరి అనొచ్చు, దక్షిణ ద్వారకా అనొచ్చు. మరీ ముఖ్యంగా జ్యోతిర్లింగాలు మనకి సోమనాథ్ ఉన్నాడు గుజరాత్లో, సోమనాథ్ లింగం. అలాంటి సోమనాథ్ లింగం మళ్ళీ అక్కడ గుజరాత్ తర్వాత మన హైదరాబాద్లో ఉన్నది. అంటే అటు జ్యోతిర్లింగాలు కావచ్చు, తర్వాత వైష్ణవ క్షేత్రాలు కావచ్చు, శైవ క్షేత్రాలు కావచ్చు, అమ్మవారి క్షేత్రాలు కావచ్చు, శక్తి కేంద్రాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కేవలం భాగ్యనగరం తీసుకుంటే మేము చేస్తున్న మా ఒక రీసెర్చ్లో ఎన్ని ఆలయాలు బయటపడుతున్నాయంటే లెక్కలేనంత. ఇప్పుడు మన కాశీ మహానగరానికి వెళ్తే టెంపుల్ టౌన్ అంటాం, అది టెంపుల్ సిటీ, టెంపుల్ టౌన్ అడుగు అడుగునా మనకి అక్కడ దేవాలయం కనబడుతుంది. ఉత్తరాంచల్కి వెళ్తే దేవభూమి అంటాం. కానీ అలాంటి ఒక దేవభూమి, అలాంటి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలు, మరీ ముఖ్యంగా భగవంతుడు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రాలు హైదరాబాద్లో ఉన్నాయండి. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అంటున్నాం. మనుషులు నిర్మించిన దానికే మనం ఇంత గొప్పగా ఈ ఆధునిక యుగంలో చెప్పుకుంటుంటే, ఆ రోజు ఎంతో మంది మహానుభావులు, ఋషులు, పండితులు వాళ్ళ ఒక శక్తిని ధారపోసి వారి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని మెప్పించి ఈ భూమి మీదికి రప్పించి ఈ ఆలయాలు అలా వెలిసిన ఈ ఆలయాలు మన భాగ్యనగరంలో వీటిని కనీసం ఆ చారిత్రాత్మక కట్టడాలకైనా కూడా మనం విలువ ఇవ్వటం లేదు. దీన్ని ఎలా చూద్దాం అంటే ఇంతటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటే సరిపోతుంది. అంతటి ప్రసిద్ధిగాంచిన క్షేత్రాల్ని ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది? ఎందుకంటేనండి, ఒక ఈరోజు అయోధ్య కానివ్వండి, కాశీ మహానగరం కానివ్వండి, పూరి, ద్వారక ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే స్థానిక ప్రభుత్వాలు కూడా వాటి పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. దానికి సంబంధించిన అక్కడ ఒక అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. భక్తులు రాకపోకలకు అడ్డు లేకుండా ప్రతిదీ కూడా వారు నిర్మాణాత్మకంగా అక్కడ చేపట్టారు. మరి ఇక్కడ ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయని మనం పదే పదే జాగోరే జాగో ద్వారా చెప్పినా కూడా ఇంకా చలనం చూపించని పరిస్థితి ప్రభుత్వాల్లో ఉంది. ఒక ఆధ్యాత్మికవేత్తగా ఇది ఒక స్పిరిచువల్ సెంటర్, ఇది ఒక పవర్ సెంటర్ హైదరాబాద్. దీన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఇది ఓల్డ్ సిటీ కాదు, ఓల్డెస్ట్ సిటీ, ఓల్డెస్ట్ స్పిరిచువల్ సిటీ. దీన్ని ఎందుకు మనం హెరిటేజ్ సిటీ? ఏం చెప్తారు గురువు గారు మీరు చెప్పాలంటే? ప్రత్యేకంగా ప్రస్తుతము ఈ కార్యక్రమము జాగోరే జాగోలో చిత్రగుప్త గురించి ఆలోచిస్తున్నప్పుడు ముఖ్యంగా కేతుగ్రహం అని మనం వింటుంటాము నవగ్రహాల్లో. అందులో కేతుగ్రహానికి అధిదేవతగా చిత్రగుప్తుడు ఉంటాడు. ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యదేవతలుగా ఉంటారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పురాతన దేవాలయాలన్నీ కూడా ఒక ధర్మం కోసమై, ఒక వ్యవస్థ కోసమై నిర్మాణం చేసి రాజులు మహాత్ములందరూ కూడా తపఃఫలము చేత మనము ఒక అయోధ్యకు వెళ్ళాలంటే, ఒక కాశీ నగరానికి వెళ్ళాలంటే, పూర్వకాలంలో వింధ్యాచల పర్వతాలన్నీ దాటి వెళ్ళాలంటే వాళ్ళు మళ్ళీ వస్తారో రారో కూడా తెలియదు. అటువంటి సమయంలో ఇక్కడే ఉంది కాశీ, నీకు ఇక్కడే అయోధ్య ఉంది, ఇక్కడే రామేశ్వరం, ఇక్కడే బద్రీనాథుడు, ఇలా మనం పెద్దవాళ్ళందరూ కూడా నిర్ణయం చేసి ఆ శక్తిని కూడా ఇక్కడ పెట్టారు. ప్రస్తుత కాలంలో వెళ్ళడానికి మార్గాలు ఉండొచ్చు అనేక రకాలు, పూర్వంలో ఇవన్నీ కూడా కష్టం. ఒక దేవాలయాన్ని ఏదైతే అప్పుడు మహాత్ములు మహారాజులు ఒక ప్రభుత్వంగా వాళ్ళు ఎట్లయితే చేశారో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందే అన్నట్టుగా చిత్రగుప్తుడు ఉన్నాడు, మనకు తెలియకపోవచ్చు, కనిపిస్తలేదు కదా, ఏం చూడట్లేదు అనుకుంటున్నాం. పైనుండి పెద్ద కెమెరా పెట్టి చూస్తున్నాడు ఆయన, ఆకాశం అంతా కెమెరా పెట్టి. కానీ మనం అనుకుంటున్నాం తప్పించుకుంటున్నాము. కానీ గొప్ప గొప్ప వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు. కానీ నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఇది నీ యొక్క బాధ్యత, ఇది అవకాశం ఇచ్చాడు. అనేక రకాల బాధ్యతలు ఉండొచ్చు. దాంతోపాటుగా మన యొక్క చరిత్రను కాపాడుకోవాలి. అన్నదానం చేస్తూ ఉంటాం అందరం, కానీ ఇంట్లో అమ్మా నాన్న వదిలిపెట్టి వీళ్ళకి తిండి పెట్టకుండా వీళ్ళని ఎక్కడో పెట్టి రోడ్ల మీదకి వెళ్ళి 1000 మందికి 2000 మందికి అన్నదానం చేశామంటే శూన్య ఫలితము, ఏ ఫలితము లేదు, పాపము. అలాగే మన ఇంటి పక్కన ఉన్న దేవాలయము, మన గ్రామంలో ఉన్న దేవాలయము, లేదా మన భాగ్యనగరంలో ఉన్న దేవాలయాన్ని దర్శించకుండా నేను ఎక్కడో వెళ్ళొచ్చాను, తీర్థయాత్రలు చేశాను, నదీ స్నానాలు చేశాను, సముద్ర స్నానాలు చేశానంటే కూడా ప్రయోజనం శూన్యమని చెప్పబడ్డది. ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళినా కూడా ఒకసారి అమ్మా నాన్నకు నమస్కారం చేసుకొని నేను కాశీకి వెళుతున్నాను, ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పమన్నారు. అలాగే సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా అనుజ్ఞ తీసుకోమని చెప్పారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాలకు ఎంతైతే బాధ్యత ఉందో ఆయా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది.
మన దగ్గర ఒక దేవాలయం ఉందంటే మన సౌభాగ్యంగా భావించాలి, మన అదృష్టం ఇది. ఖచ్చితంగా. మన పక్కకు ఒక దేవాలయం ఎంత ఆనందపడాలి. అటువంటి నేను ఒకసారి అమెరికా వెళ్ళాను. అక్కడ హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా అని ఉంది, శివ విష్ణు టెంపుల్. అక్కడ ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేస్తుంటే వెనక ఒక ఆయన తమిళతను డాక్టర్ మహాదేవ్ అని ఆయన ఓకే. కొబ్బరికాయలు కొడుతూ పీసు తీసి శుభ్రం చేస్తున్నాడు. మొట్టమొదటి నేను అనుకున్నాను ఇక్కడ ఉద్యోగి ఈయన డ్యూటీ కొబ్బరి పీసులను తీసి శుభ్రం చేయాలి అనుకున్నాను. తర్వాత వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి వాళ్ళు అక్కడ సభలో చెప్తే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. ఎక్కడో అమెరికా మహానగరంలో దేశంలో వెళ్ళి అన్ని బాధ్యతలు తనకు, డాక్టర్ అంటే చాలా బిజీగా ఉంటాడు, అటువంటి ఆయన వచ్చి ఆ దేవాలయంలో ఇది నా బాధ్యత, ఇది నేను చేయాలి అని చేశారు. అలాగే మనము కూడా ఒక దేవాలయం ఉంది, నేను ఉంటాను ఇక్కడ, ఏ అవసరం లేదు వెళ్ళి ఇక్కడ ఏం కావాలి అని ఒక మాట అంటే చాలు, అక్కడ ఉండే అర్చకుడు కానీ ఆ కమిటీ వాళ్ళు కానీ ఆనందపడతారు. ఇది మొట్టమొదటి కర్తవ్యం. అలాగే మన పిల్లలకు అలవాటు చేయాలి. ఉదయం లేవగానే స్నానం చేసి కుంకుమధారణ చేసుకొని ఒక్కసారి మన పక్కకేది ఉంటుంది ముందు, తర్వాత దూరంగా ఉన్న దేవాలయాలు వెళదాం. ఒక్కసారి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో శివుడు ఉంటే శంభో మహాదేవ అని, నారాయణ అని, ఆంజనేయ స్వామిని ఒక్కసారి వాళ్ళకి పలకరింపు చేత భగవంతునికి ఒక అటెండెన్స్, నేను వచ్చానయ్యా అంటే ఆయన చూసుకుంటాడు. అందుగురించి ఆదిశంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక మాట చెప్పాడు, యథాయోగ్యం తథా కురు. నేను నిన్ను అర్చిస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, నాకేం కావాలో నాకు తెలియదు, నీకు తెలుసు. కనుక నేను చేసినటువంటి మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు అని ఈ మాట శంకరాచార్యులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఆదిశంకరులు అమ్మవారిని స్తోత్రం చేశారు. ఇంత చేస్తున్నాను నేను, నాకేం కావాలో నాకు తెలియదు, నీకు తెలుసు. కనుక నేనేం చేశాను, నేను ఇది చేశాను, నాకు అదివ్వు ఇదివ్వు అని కోరుకునే శక్తి కూడా నీకు లేదు. చేయడం మాత్రమే నీ బాధ్యత. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. నీవు చేస్తూ ఉండు మంచి పని, తప్పకుండా నీకు ఫలితం ఉంటుంది. కనుక ఇటువంటి బాధ్యత చేత ప్రభుత్వము, ప్రజలు అందరూ కూడా ఆలోచించాలి. ఇది నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు అనుకోకుండా, ఇది మా దేవాలయం కాదు, ఇంకొక ఆలోచన ఉంటుంది, ఇది మా కమిటీ, ఇది మా దేవాలయం, అది మాకు అవసరం లేదని కాదు. ఒక దేవాలయం అంటే భగవంతుడు అంతటా ఉంటాడు, విశ్వం వ్యాప్తమై ఉంటాడు. ఆయన ఇక్కడ లేడు, ఎక్కడ అంతటా ఉన్నాడు గనక అంతటా ఉన్నాడనే భావన మనలోకి రావాలి. దానికి ముఖ్యంగా 3 లక్షణాలు చెప్పారు పెద్దవాళ్ళు. ఔదార్య గుణం ఉండాలి, ఔదార్య గుణం ఉండాలి, తపశ్శక్తి పెరగాలి మనిషికి. మనిషి అంటేనే అది తపశ్శక్తి పెరగాలి. అట్లాగే జ్ఞాన సముపార్జన కావాలి. నిత్యము కూడా ఒక విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ తపశ్శక్తి చేత ఔదార్య బుద్ధి. ఔదార్యం అంటే ఎదుటివాడు ఏదైనా కఠినంగా అన్నా కూడా ఒక్క క్షణం ఆగాలి. తను అన్న దాంట్లో అవసరం ఉందా, తాను అనవసరంగా అన్నాడా, నేను దానికి సమాధానం చెప్పాలా, కఠినంగా చెప్పాలా, మెల్లిగా చెప్పాలా అనేటువంటి ఔదార్య గుణము. ఈ 3 గుణాలు ఎప్పుడైతే మనిషికి అలవడతాయో మన జగత్తు చాలా ఉత్తమంగా ఉంటుంది. దానికోసం మనం మెల్లిమెల్లిగా ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా కూడా మీరు అనేక మందిని పిలుస్తూ ఉన్నారు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే అవసరమా అంటే అవసరము. ఇలాంటి కార్యక్రమాలు జరగడం ద్వారా 10 మందికి తెలుస్తుంది. తెలిసి ఇక్కడ మీరు చెప్పడం ద్వారా కూడా కొన్ని దేవాలయాలు మాకు తెలిసాయి, లేకపోతే మాకు కూడా తెలియదు. చిత్రగుప్త దేవాలయం అనే విషయం ఉందా లేదా, హైదరాబాదులో ఉందంటే ఇప్పుడు అనేక మందికి తెలుస్తుంది. రేపే వెళ్ళి చూడాలి ఇటువంటి గొప్ప దేవాలయాలు అనే భావన ముందుగా మనకు రావాలి, ప్రభుత్వాలకు రావాలి, సంస్థలకు రావాలి. ధర్మ సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా వస్తే అప్పుడు తప్పకుండా ఒక ఉత్తమమైనటువంటి మార్గము. ఈరోజు ప్రభుత్వం తీసుకుంటే మనకి చాలా వరకు కూడా ప్రభుత్వాలు ఆలోచించేది ఏంటంటే మనకి పేరు, మనం ఒక పట్టణం గురించి మనం రూలింగ్లోకి వచ్చాక ఆ ప్రాంతము చాలా వెలుగులోకి రావాలి, దాని గురించి 10 మంది మాట్లాడుకోవాలి, దేశాల్లోనే కాదు విదేశాల్లో చెప్పుకోవాలని చాలామంది కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా మనము ఎన్నో పొరుగు దేశాలతో కంపేర్ చేస్తూ మనం ఇలా చేస్తాము, ఇలాంటి నగరాలు చేస్తాము, ఇలాంటి దేశాలుగా మనం అని అన్న ప్రసక్తి మనం వినాం. కానీ ఈరోజు ఒక ఆధ్యాత్మిక కేంద్రం అంటే అది ఏదో ఇంకా అన్నీ వదిలేసి అన్నీ ఇంకా మన జీవితాల్లో అన్నీ అయిపోయినాయి కాబట్టి మనం ఇది వెళ్ళాలి ఈ మార్గంలోకి కాదు. మీరు ఇందాక కూడా అన్నారు మన నిత్య జీవన విధానం, సనాతన ధర్మం అంటే ఆది అంతం లేనిది. అలాంటి ఆది అంతం లేని ఒక సంస్కృతి, సాంప్రదాయము,
అలాంటి ఒక ధర్మంలో మనం పుట్టినందుకు ముందు గర్వపడాలని ఇందాక మీరు కూడా అన్నారు. సో అలాంటి అంత గొప్ప ధర్మంలో ఈరోజు దానికి కేంద్రమయ్యి ఒక కేంద్ర బిందువుగా మన భాగ్యనగరంలో చూస్తే ఎన్నో ఆలయాలు, వందల ఆలయాలు, అందులో ఒక 10% మేము మీకు పరిచయం చేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా. దానికే చాలా కూడా ఎంతటి కష్టపడాల్సిన పరిస్థితి అంటే అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక రెసిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఫేస్ చేసాం. అయినప్పటికీ కూడా ఇందాక గురువు గారు ఒక మాట అన్నారు, ఎవరికైనా కూడా బయటకు వస్తే అది నాది, ఇది నాది అని కాదు కదా, మనది. భగవంతుడు మనవాడు, ఆయన అంతర్యామి, అంతటా ఉన్నాడు. ఇది మన కర్తవ్యం, బాధ్యత. ప్రభుత్వాలు ఈరోజు ఒకళ్ళు ఉంటారు, రేపు వేరే వస్తారు. కానీ మనమందరం కూడా మనం చేసిన పనుల ద్వారానే చరిత్రలో మిగిలిపోతాం. మన గురించి చరిత్రలో చక్కగా మాట్లాడుకునే అవకాశం మనం ఇవ్వాలా వద్దా అని చూస్తే ప్రభుత్వాలు చేసే పనితీరు బట్టే మనం గుర్తుపెట్టుకుంటాం వాళ్ళని. ఈ రోజుకి కృష్ణదేవరాయల గురించి మనం మాట్లాడుకుంటాం, ఆయన సామ్రాజ్యం గురించి మనం అశోకుడు ఎలా పాలించాడో మాట్లాడుకుంటాం, చంద్రగుప్తుడు ఎలా పాలించారో మాట్లాడుకుంటాం, సువర్ణ యుగం అని అనుకుంటాం. అంటే ఎన్నో శతాబ్దాల కింద పరిపాలన కూడా ఈ రోజు కూడా మనం ఆధునిక యుగంలో కూడా వాళ్ళ పరిపాలన సువర్ణ యుగం అట, అంత అద్భుతంగా ఉన్నాయట. సో అలా అనుకున్నప్పుడు ఈ రోజుల్లో ప్రభుత్వాలకి అలాంటి ఆలోచన లేదా? మన గురించి కూడా వచ్చే తరాలు వీళ్ళ ఓకే ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఇలా పరిపాలించాయట, ఆ యుగం చాలా స్వర్ణయుగంగా ఉందిట, ప్రజలు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగుంది అనే ఆలోచన వీళ్ళకి రాదంటారా? అసలు అలాంటి రావాలా వద్దంటారా? తరతరానికి రేపు పొద్దున వెళ్తే వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి అలాంటి అవకాశం ఉందంటారా? డెఫినెట్గా మీరు అనే ఈ ప్రభుత్వాలకి ఉంది, అది చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ దానికంటే ముందు ఎన్నికలు, గెలుపు, గెలిచిన తర్వాత నిలబడడం, తర్వాత ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, ఉచితాలు, వీటి కోసమే వాళ్ళ ప్రయాస ఇది కదా నడుస్తుంది. దీంట్లో ఇంకా వాళ్ళు దేవుడి గురించి, ధర్మం గురించి ఆలోచించే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయండి? అందులో ఎవరైనా చేస్తే చేయవచ్చు ఒకరిద్దరు, లేదా వాళ్ళు చేసేటువంటి వాళ్ళ ఆలోచన అంతసేపు కూడా ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలు శాశ్వతంగా ఉండాలను వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఇది ప్రజా వైఫల్యంగానే చూడాలి, పాలకుల వైఫల్యము కొంతనే, ప్రజా వైఫల్యంగానే ఎక్కువ చూడాలి. ఎందుకు అంటే నేను అదే చెప్పిన మీకు, తన ధర్మం గురించి, తన దేవుడి గురించి, తన మతం గురించి, తన నేపథ్యం గురించి మర్చిపోతున్నాడు వాడు. ఒక కాలంలో డబ్బు కంటే దైవానికే అంటే మీరు సమకాలీకులం. మన చిన్నగా ఉన్నప్పుడు డబ్బు గురించి చెప్పేవాళ్ళు కాదు, దైవం గురించి చెప్పేవాళ్ళు. ఇలా ఉండాలి, మంచి మాట్లాడాలి, నిజం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి, మనకి పంతులకి దండం పెట్టుకోవాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ఈ మాటలు చెప్పేటోళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు డాక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, విల్లాస్ కొనాలి, కార్లు కొనాలి, ఖరీదైన బంగ్లాలు ఉండాలి. దీంతో పాటు వాళ్ళు ఇది చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు అంటే నేను నా అనాలిసిస్ గడిచిన 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా వచ్చినటువంటి ఈ 3 జనరేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళు డబ్బు వైపు, సూక్ష్మ కుటుంబాలుగా డబ్బు వైపు పరిగెడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం అనుకున్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించాలి, ఈ ఆలయాల పునరుద్ధరణ జరగాలి అంటే ప్రజా భాగస్వామ్యం ఎక్కువ కావాలి. నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది ఏమంటే భాగ్యనగర ఆలయ పునరుద్ధరణ కమిటీ ఏదన్నా ఉంటే అట్లాంటిది పెట్టాలి. వాళ్ళు ఎందుకంటే ఈ సమాలోచనా పరులు అంటే 100కి 100% ఇటువైపు రాకపోవచ్చు, కానీ పదవీ విరమణ జరిగిన వాళ్ళు కానీ, వ్యాపారవేత్తలు కానీ, భగవత్ చింతన ఉన్నవాళ్ళు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, అదే ధర్మ పరిరక్షకులు కానీ, దైవ చింతన ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చేస్తారు. అంటే ఒక్కసారిగా ఏకకాలంలో ఏది జరగదు. అంటే ఇంత పెద్ద అంటే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో ముందుకేస్తాం. అట్లనే మీ 4 నెలల ఈ ప్రయాణంలో మీరు సాధించిన ప్రగతి చాలా ఎక్కువ అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను మీది ఒక వీడియో చూసా, దాంట్లో మీరు గట్టిగా మాట్లాడుతున్నారు. బేగం బజార్లో 1000 గజాలు 2000 గజాలు అది అన్యాక్రాంతం అయిపోతే తిరిగి ఆ ఆలయానికి వచ్చేటట్టు మీరు చేసినట్టు నేను చూసిన, అందులో వీడియో క్లిప్పింగ్లో చూసిన. అది 1000 గజాలు బేగం బజార్లో అంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలకు గజం చొప్పున ఖరీదు ఉంటుంది. చాలా ఖరీదైనటువంటి స్థలం అక్కడ. అంటే ఇది గొప్ప విజయంగా చూస్తా. మీరు ఇంకెంత సాధించినారో నేను అన్నయ్య చూడలేకపోయినా ఇది గొప్ప విజయంగా చూస్తా. మీ ప్రయాణం, మీ ప్రస్థానం ఇది మొదలే, ఇది చివర కాదు. మీ ప్రయాణం మీతో మొదలైంది, ఇది మీతోనే ఆగిపోదు.
కాబట్టి మీరు సంకల్పించిన ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది గొప్పగా భాసిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అన్నట్టుగా ఈ సమకాలీకులను సమాలోచన పరులను గనక ఒక కేంద్రీకృతం మనం చేయగలిగితే పునరుద్ధరణలో ప్రభుత్వ వైఫల్యం అనేటువంటిది 25%గా చూస్తే ప్రజా వైఫల్యాన్ని 75%గా చూడాలి. ఎందుకు అంటే తన అవసరాల గురించి కులపరంగా మతపరంగా లేకపోతే ఎన్నో విధాలుగా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళిస్తారండి. ఎవరైనా ఎంతమంది వెళ్ళిందండి దేవాదాయ శాఖకో ధర్మాదాయ శాఖకో ముఖ్యమంత్రి గారికో సంబంధిత మంత్రి గారి దగ్గరకో ఎంతమంది వెళ్ళి ఈ ఆలయాన్ని పునరుద్ధరించండి మాకు లేదండి, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వెళ్ళినరా? వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేరంటే హైదరాబాద్ నగరంలో వాడి జీవనం గడపడం వానికి ఇబ్బందులు ఇవి చాలా ఉన్నాయి. మిగతా వాళ్ళను ఈ భారతదేశంలో ఒక ఇబ్బంది ఉందండి, నడిపించే నాయకుని కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. జాగోరే జాగో మీరు తీసుకొచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని నడిపించే నాయకుని కోసం అన్ని రంగాలలో ఈ వ్యవస్థ భారతదేశం మొత్తంలో కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి వచ్చినప్పుడు అతనికి సహకరిస్తారు, అనుసరిస్తారు, సమకాలీకులైతారు, దాన్ని కొనసాగిస్తారు. అది చరిత్ర చెప్పినటువంటి గొప్ప సందేశం ఈ దేశంలో నాకు అనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ఆ విధమైనటువంటి ధోరణితో మనం ముందుకెళ్ళినప్పుడు ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి. ప్రభుత్వంలో చాలామంది చాలా పెద్దలు ఎవరో ఒకరిద్దరు చెడు అంతటి ఉంటుందండి, మంచి కూడా అంతటి ఉంటుంది. చెడుతో మనకు సంబంధం లేదు. అందులో సహకరించే వాళ్ళే మనకు అవసరం, సహకరించిన వాళ్ళతో మనకు సంబంధం లేదు. సో ఒక ఆశావాహ దృక్పథంతో మన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు మన లక్ష్యాన్ని చేరుతాం. మీరు ఊహించినటువంటి ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లేనటువంటి భాగ్యనగరిని మీరు చూస్తారు. అది ఎంతో దూరంలో లేదు. అయితే ఎంతమంది మనతో వస్తారంటే వచ్చే వాళ్ళే మనవాళ్ళు. అందరూ రావాలని ఎక్కడా లేదు, నియమం లేదు. వచ్చే వాళ్ళే మనవారు. పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఇది మాట్లాడాలన్నా, దీని గురించి చర్చ జరపాలన్నా, దీంట్లో భాగస్వామ్యం కావాలన్నా ఎవరి స్థాయి కొద్దీ వాళ్ళు వస్తారు, ఎవరి భాగస్వామ్యం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యం కంటే ధర్మ పరిరక్షణలో ప్రజా వైఫల్యమే ఎక్కువగా చూడాలి. ప్రభుత్వాలు వారి మనుగడ, వారి ఎన్నిక, వారు కొనసాగింపు, పదే పదే అధికారంలోకి రావడమే వాళ్ళ యొక్క దైనందిన జీవనం. అంటే మా రాజకీయ పరిభాషలో వాళ్ళ పని అదిగానే ఉంటుంది. దాంట్లో భాగంగా మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనలాంటి వారిని స్వీకరిస్తారు. మనం 100% అనుకుంటే మనం 25% సక్సెస్ సాధించినా కూడా 25% మనం విజయం సాధించినా కూడా గొప్ప విజయమే. ఎందుకంటే 100% అని వెళ్ళిన వ్యక్తులకు 10% విజయం వస్తేనే అది విజయం అనేటువంటిది టెక్నికల్గా డేటా. కాబట్టి మనం నేను అనేది ఏంటంటే ఈ దైవ కార్యంలో ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ఈరోజు కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా చాలామంది వస్తారు. మాలాంటి వాళ్ళు మీలాంటి వారితో కలిసి వస్తాం, మేము మీతో పాటు సహకరిస్తాం. చాలామంది ముందుకు వస్తారు. ఇది వీక్షించే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, యమునా పాఠక్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప సంకల్పం పట్ల మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, ఆలోచన ఉన్నా వారిని సంప్రదించండి. వారు అందుబాటులో ఉంటారు. ఇట్లాంటి వాటికి ముందుకొచ్చి ధర్మ పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ, ఆలయాల పునరుద్ధరణ వారు చెప్పిండ్రు. 1000 నూతన ఆలయాల నిర్మాణం జరిగేదానికంటే ఒక్క ఆలయాన్ని పునరుద్ధరించుకోవడం. ఎందుకంటే శక్తి నిర్మాణము అక్కడ వందలాది సంవత్సరాల నుంచి దైవాన్ని ప్రతిష్ఠింపబడిన ఉంటుంది కాబట్టి అందులో శక్తి ఇమడి ఉంటుంది, శక్తి చేకూరి ఉంటుంది. కాబట్టి అట్లాంటి శక్తి ఉన్నటువంటి దైవశక్తికి దరిగా వెళ్ళి ఆ దైవాన్ని పునర్నిర్మించుకొని మన జీవితాలకు ఒక సార్థకత ఏర్పరచుకోవాల్సినటువంటి పరిస్థితి, అవసరాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి మీకు నేనైతే ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీ ప్రయత్నం నిత్యం కొనసాగాలి. 1000 మైళ్ళ మళ్ళొకసారి ఇది చిన్న మొత్తాల పొదుపు సంస్థ వాణిజ్య ప్రకటన. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో ముందుకేస్తారు. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి తొలి పాదయాత్ర సమైక్య రాష్ట్రంలో అందరూ అనుకున్నారు ఈయనేం పాదయాత్ర చేస్తారని. ఒక అడుగుతోనే మొదలయ్యింది. ఆ తర్వాత చాలామంది దాన్ని అనుకరించిండ్రు, గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయినరు. అందులో మీరు కూడా మీ ప్రయత్నం కూడా అలాంటిదే. ఇది గొప్ప ప్రయత్నం, మీరు కూడా గొప్పగా భాసిల్లుతారు. సమాజానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీంట్లో చాలామంది కలిసి వస్తారు. ఇది గొప్ప యజ్ఞం అవుతుంది అనేటువంటి నా ఉద్దేశం. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ అనగానే మనకి హైటెక్ సిటీ, ఇందాక అన్నట్టుగానే గొప్ప గొప్ప పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఒక పాయింట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్తే అసలు ఇది మనం హైదరాబాద్లోనే ఉన్నామా, ఏదైనా విదేశాల్లో ఉన్నామని ఒకటి తలపించే విధంగా ఉంటుంది. కానీ ఇందాక మనం ప్రస్తావించినట్టుగా అనేక పుణ్యక్షేత్రాలు మన భాగ్యనగరంలో ఉంటే టెంపుల్ టూరిజంకి కూడా గొప్ప అవకాశం ఉంటుంది కదా. అంటే చాలామంది యాత్రికులు కూడా వచ్చి
సందర్శించి దర్శనం చేసుకొని ఆ భాగ్యాన్ని కూడా తమ వెంట పెట్టుకొని వెళ్ళే ఒక అవకాశం ఉన్నప్పటికీ, ఇందాక ఇప్పుడు వారు అన్నారు ఇది ప్రభుత్వ వైఫల్యం 25% అయితే ప్రజా వైఫల్యమే 75% ఉంది అని, 75% ఉంది అని. మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా భక్తులకు పిలుపునిస్తే ఇప్పుడు ఎంతో నిరాదరణ గురయ్యి ధూపదీప నైవేద్యాలు లేవు, కానీ ఒక భక్తులందరూ ఒక సమూహంగా వెళ్తే తప్పకుండా ఒక చలనం వస్తుంది కదండి. మీరు ఎలా చూస్తారు? దీనికోసం మీరేం చెప్తారు? ఇప్పటివరకు శ్రీనివాస్ గారు చెప్పిన విషయము, ప్రభుత్వం అంటే పరిధిలో ఉంటుంది కొంత భాగం, దాంట్లో ఉండే వాళ్ళందరినీ లెక్కేసుకుంటే 1,00,000 మంది ఉంటారు. కానీ మనుషులు ఉన్నటువంటి ఆ జనాలు కొన్ని కోట్ల మంది ఉంటారు కనుక వీళ్ళందరిలో చైతన్యం రావాలి. మనకెప్పుడైతే చైతన్యం వస్తుంది ఆటోమేటికల్గా ప్రభుత్వం ముందరికి వచ్చేస్తుంది. మీరు అన్నట్టుగా ఇది ఒక టూరిజం, అంటే దైవ టూరిజంగా, అంటే భగవంతుడికి సంబంధించినటువంటిగా కావాలి అంటే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇది భాగ్యనగరము చాలా పెద్దది. ఇది ఒక దేవాలయంకి వెళ్ళి మనము మన ఇంట్లో ఇంత పెద్దగా పెట్టుకోలేం. ప్రతి ఇంట్లో కూడా హైందవ సనాతన ధర్మంలో ప్రతి ఇంట్లో చిన్నగా పెట్టుకుంటాం. ఒక 1000 ఎసెప్టీ ఉంటే ఒక 10, 20 ఎసెప్టీ, 100 ఎసెప్టీ వరకు మనం పెట్టుకుంటాం. కానీ దేవాలయం ఎకరాల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మన యొక్క కోరికలు భగవంతుడికి చెప్పడం ఎంతైతే మన బాధ్యతనో, అక్కడ ఉండేటువంటి ఆలోచనలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేయాలి అంటే, దేవాలయం అంటే ఒక నిర్మాణంగా చూడకూడదు, అది ఒక ప్రాణం ఉన్నటువంటి ఒక భగవంతుడు అక్కడ ఉన్నట్టుగా భావన చేయాలి. అందుగురించే దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకు స్తంభాలు కనిపిస్తాయి. ఆ స్తంభాలన్నీ కూడా భగవంతుడి యొక్క చేతులు కాళ్ళుగా భావించాలి. తర్వాత అంతరాలయం మధ్య వెళ్ళింటుంటుంది, అదంతా కూడా మన మిగతా శరీరము. లోపలికి వెళితే గర్భాలయం ఉంటుంది, అది గర్భస్థానము. దాంట్లో ఒక దైవం ఉంటుంది, ఆ దైవానికి ఒక దీపం ఉంటుంది, అది ప్రాణం. ఇది మన భావంగా ఉండాలి. అంటే సాక్షాత్తుగా భగవంతుడు అక్కడ ఉన్నాడు అనే భావనతో మనం వెళితే తప్పకుండా ఆయన్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, అన్ని సమయాల్లో ఆదుకుంటాడు. ఇది మన ధర్మం. అందుగురించే ఆదిశంకరులు మళ్ళీ ఒక మాట చెప్పారు, వేదోదిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. మనకు వేదాలు గొప్పగా చెప్పబడ్డాయి. ఆ వేదాల్లో చెప్పినటువంటి ఆ కర్మలన్నీ ఆచరించాలి. దీని గురించే వేద పండితులు ఉంటారు, మహాత్ములు ఉంటారు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం వెళుతూ సహాయం చేస్తూ, మనకున్న ద్రవ్యంలో కొంత భాగమైనా కూడా మన ద్రవ్య శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో ఒక కుండ నిండా డబ్బులు ఉన్నాయి అంటే మళ్ళీ నిండాలంటే కొంత ఖాళీ కావాలి. అవి ఖాళీ అయితే మళ్ళీ వస్తాయి. కనుక ఈ రకమైన ఆలోచనతో కూడా మనం చేస్తే మనకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఈ జాగో అనేటువంటి ఈ HMTV ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. తప్పకుండా ఈ భాగ్యనగర్లో అనేక దేవాలయాలు, ఎంత గొప్పగా పెద్ద పెద్ద దేవాలయాలు, పూర్వం నుండి ఉన్నటువంటి దేవాలయాలు ఈ రకంగానైనా వృద్ధిలోకి వచ్చి మనందరం కూడా దర్శించే భాగ్యం మనకు కలగాలని మనం కోరుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, మీరు చెప్పాలంటే ఒక టెంపుల్ టూరిజంగా కూడా ప్రభుత్వం కనుక ఆలోచిస్తే దీని చక్కటి ఒక పర్యాటక కేంద్రం, అంటే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా కూడా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఇదే ఆలయం ఇంత పెద్ద ఆలయము ఉన్నది, అక్కడ వెళ్ళడానికి రాకపోకలకి నిజంగా కూడా ఒక బస్సు వెళ్ళలేని పరిస్థితి. సో దీన్ని తప్పకుండా ప్రభుత్వం దీని పట్ల దృష్టి పెట్టి దానికి కావాల్సింది ఏమన్నా రోడ్ వైడనింగ్ చేసి గుడికి వెళ్ళే మార్గం సుముఖంగా చేస్తే, ఇప్పుడు ఆటోలు వెళ్తేనే కార్ల వరకు వెళ్తాయి. బట్ చాలామంది ఊళ్ళ నుంచి రావాలి, బయట నుంచి వస్తారు, బస్సులు కనీసం సమీపంలో అయినా ఆగాల్సిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు. చాలా వరకు కూడా ఇప్పుడు ఆలయాలకు సంబంధించి ఎన్నో ఆస్తులు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఉన్న వాటినైనా కూడా అక్కడ చక్కటి కళ్యాణ మండపాలు కట్టుకోవచ్చు. ఆర్థికంగా వెనకబడిన వాళ్లకు దేవాలయాలకు వెళ్ళి అక్కడ కళ్యాణ మండపం ఉంటే వాళ్ళకు ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంటే కూడా ఎంతో మందికి మళ్ళీ ఇప్పుడు ఇందాక భక్తులు రావాలంటే అక్కడ ఏదో ఒక యాక్టివిటీ జరగాలి. మనం పెళ్ళిళ్ళే తీసుకుందాం, ఇంత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి అక్కడ కళ్యాణ మండపం కట్టిస్తే ఆ ఒక ప్లేస్ కూడా అన్యాక్రాంతం కాకుండా అది కాపాడబడబోతుంది. అలాగే ప్రజలకు కూడా అనేక ఇప్పుడు వాళ్ళు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఇంకేమైనా నోములు చేసుకోవచ్చు, ఇంకేమైనా ఆధ్యాత్మిక సత్సంగాలు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్ని ఆలయ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ప్రభుత్వం దీని పట్ల దృష్టి పెట్టి కనీసం కళ్యాణ మండపాలు కనుక కట్టడానికి ఎంతోమంది దాతలు ముందుకు వస్తారు. సో ప్రభుత్వమే కట్టాలని లేదు, వాళ్ళు బయటకు ఒక టెండర్ కనుక ఇచ్చేస్తే ఎంతోమంది ముందుకు వస్తారు, కడతారు, ప్రజలకు ఉపయోగపడుతుంది. తద్వారా ప్రజలకు, ఇప్పుడు మీరు అన్నారు ప్రజా వైఫల్యం ఎక్కువ ఉందని, ప్రజల్ని కనెక్ట్ చేయడానికి ఇది వారధిగా ఉపయోగపడుతుందిగా. అలాగే టెంపుల్ టూరిజం పెరుగుతుంది, ఇలా అన్నీ జరుగుతుంది. మరి మీరు చెప్పాలంటే మరి ఇంకేమన్నా మన సూచనలు మీరు ఇవ్వాలంటే ఏం చేయొచ్చు? ఇట్లాంటివన్నీ మీరు మరి ఏకీభవిస్తారా
చెప్పిందంటూ? మొట్టమొదటి ఏంటంటే అండి, ఇది ప్రభుత్వాలు ఎప్పుడైతే ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునే ముందు ఒక ఆర్థిక సంబంధాల ప్రాతిపదికన ప్రజలు ప్రభుత్వం మారిపోయింది. ఎన్నిక అంటే కోట్లాది లక్షల కోట్ల రూపాయల ఖర్చు. ఒక నియోజకవర్గానికి 3 రాజకీయ పార్టీల నుంచి 300 కోట్ల రూపాయల ఖర్చు చేసేటువంటి పరిస్థితులు. 119 నియోజకవర్గాలు ఇంటూ 300 కోట్ల రూపాయలు, 3 ప్రధాన రాజకీయ పార్టీలు. ప్రజలు ఆ విధంగా తయారైపోయినారు. పాలకులు ఏమైపోయినారు అంటే డబ్బు ఉచితంగా ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, 2-3 అంశాలుగా మారిపోయినారు. ఒకటి, ఎవరిదైనా బలహీనులను దోచుకోవడం, ప్రభుత్వంలో ఉంటే దోచుకోవడం, ఆలయాల భూములను దోచుకోవడం. మీరు ఇంతెందుకు, నేను కర్మన్ ఘాట్లో ఉంటాం, మా కర్మన్ ఘాట్ టెంపుల్ ఆలయాలు అక్కడ కాలనీలుగా మారిపోయినాయి. ఇంకా ఆలయాలు వివాదాస్పదంలో, ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఈరోజు కూడా వివాదాలలో కొనసాగుతున్నాయి. దీనికి ఎవరు కారణము అంటే అక్కడ స్థానిక ప్రజలు, 2 రకాల ప్రజలు. ఎదిరించలేని వాళ్ళు, తమ పనిలో తమ నిమగ్నమై ఎదిరించని వాళ్ళు, ఆలయ భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా మనుషులే, ప్రజలే. వాళ్ళు కూడా ప్రజలే. ఎందుకంటే ఉచితంగా డబ్బులు వచ్చేదానికి అలవాటు పడ్డరు. భగవంతుని పట్ల ఏమాత్రం కూడా భయం లేకుండా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరు? ప్రజలే. అంటే ప్రజలల్లో, మనిషిలో చిత్తశుద్ధి కొరవడి ప్రజలల్లో ఈ మార్పు వచ్చి ప్రజలు, పాలకులు, మనుషుల మధ్యన ఆర్థిక సంబంధాలు, ఆర్థిక బంధాలు ఏర్పడిపోయి తల్లి, తండ్రి, దైవము ఏమీ లేకుండా డబ్బే ప్రధానంగా వెళ్తున్నటువంటి ఈ కారణం చేతనే వ్యవస్థ ఈ విధంగా మారిపోయింది. ఇది పరాకాష్ట. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ సొసైటీ. అప్పుడే పునరుద్ధరించడానికి మహాత్ములు ముందుకొస్తారు. ఇది పునరుజ్జీవపడుతుంది ఖచ్చితంగా. ఇంత జరిగినా మరి ఇట్లనే అయిపోతుందా అనేటువంటి ప్రశ్న మిగిలిపోతుంది. కానీ ఇగో దీన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళే మనుషులుగా పుడతారు, మహానుభావులు అవుతారు. వాళ్ళు చేసే పనుల వల్ల గతించిన తర్వాత మహాత్ములుగా మిగిలిపోతారు. కాబట్టి మనం దానికోసం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికైనా మనం చేసే ఈ చైతన్యం ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వాలు కూడా మనతో కలిసి వస్తాయి. ప్రభుత్వాలు కూడా ఆ బాధ్యత కొంత గుర్తిస్తాయి. ప్రభుత్వాన్ని వెళ్ళి మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా కరువైపోయినారు కాబట్టి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవటం లేదు. నేను ముఖ్యంగా ప్రజలనే అంట. ఎందుకు ప్రజలనే అంటే ప్రభుత్వాలకు ప్రియారిటీ ఉంటుంది. అంటే ప్రభుత్వం ముందు అనేక అంశాల తర్వాత దేవుడు చివరి అంశం అయిపోయాడు. దేవుడు ముందు అంశం ఉండాలి, అది దేవుడు చివరి అంశం అయిపోయాడు. ముందు అంశం ఏంటంటే నాకు మెజారిటీ ప్రజలు ఎవరు, వాళ్ళు ఎట్లా ఓట్లేస్తారు, అది ప్రభుత్వ ప్రియారిటీ అయిపోయింది అధికారంలోకి వచ్చిన. ఇప్పుడు చూడండి, అంటే రాజకీయాలు మాట్లాడొద్దు ఈ వేదిక మీద మీరు అన్నారు, కానీ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వరుసగా మీకు 3 సంవత్సరాల ఎన్నికలు ఉంటాయి. 3 సంవత్సరాలలో వాళ్ళ లక్ష్యం ఏముంటుంది? గెలుపు ఉంటుంది. గెలవాలంటే ఏముంటుంది? డబ్బు కూడా ప్రధాన వనరే. డబ్బు ఉంటేనే గెలుస్తారు అనేది కాదు, కానీ డబ్బు ప్రధాన వనరు. మరి డబ్బు ఎవరు సమీకరించాలి? ఈ అంశాల ప్రాతిపదికన ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. దేవుడు అనేది చివరి అంశంగా వెళ్ళిపోయింది. కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు, ఈ ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తులు ప్రభుత్వంలో కానీ సమాజంలో కానీ డబ్బు మీద మోహం తగ్గిన వాళ్ళు కానీ డబ్బు సంపాదించి దానికి ఇంతవరకు సంపాదించి ఇంకా చాలు అనుకున్న వ్యక్తులు. ఎందుకంటే కొంతమంది చనిపోయే వరకు కూడా సంపాదిస్తుంటారు, వాళ్ళని నేను పరిగణలోకి తీసుకోను. రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ ఫ్రమ్ ఎర్నింగ్, హీఈస్ కాల్డ్ ద రైట్ రిటైర్డ్ పర్సన్. అతను కదా మనకు కావాల్సింది, సమాజానికి కావాల్సింది, సమాజోద్ధరణకు కావాల్సింది ఆర్థికంగా పదవి విరమణ పొందిన వ్యక్తులు కావాలి. వాళ్ళే సమాజం కోసం పాటుపడగలుగుతారు. అట్లాంటి వ్యక్తుల సమూహమే ఈ జీర్ణావస్థలో, శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాల పునరుద్ధరణ, ఈ సమాజ పునరుద్ధరణ చేయగలుగుతారు. వాళ్ళే మీతోని కలిసి వస్తారు. మీరు, వారు, మనం అందరం కలిసి చేస్తాం దీన్ని. తప్పకుండా. గురుగారు, మీ మాటల్లో జాగోరే జాగో మీద మీ స్పందన. జాగోరే జాగో హెచ్ఎంటి ద్వారా యమునా పాఠక్గా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అత్యద్భుతం. కొన్ని చూశాను నేను కూడా, ఒకరోజు ప్రత్యక్షంగా కూడా నేను చూశాను. ఇది ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నాకేం అవసరము అనుకుంటే కష్టం. దీని ద్వారా అనేక కష్ట నష్టాలు ఉంటాయి. కానీ ఒక మంచి లక్ష్యం కోసం చేస్తున్నటువంటిది, అది భగవంతుడికి మనం చేస్తున్నట్టు కాదు, భగవంతుడి కోసం మనం చేస్తున్నటువంటి విషయము అందరికి ఉపయోగపడేట్టుగా చేసేటువంటి కార్యక్రమము. ఎందుకంటే మహాత్ములు తపఫలము చేత స్థాపించినటువంటి అనేక గొప్ప దేవాలయాల ద్వారా వాటిని ఉద్ధరణకు మనం ముందరికి తీసుకొస్తే దాని ద్వారా
ఈ రాష్ట్రము, ఈ జగత్తు అందరూ క్షేమంగా ఉంటారు. అందు గురించి మీరు మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ఇది సఫలీకృతం అవుతుంది, తప్పకుండా అవుతుంది. రామచంద్రమూర్తికి జై. దశరథనందన రామ రామ దయాసాగర రామ రామ. దశరథనందన రామ రామ దయాసాగర రామ రామ. పశుపతి రంజన రామ రామ పాప విమోచన రామ రామ. లక్ష్మణ సేవిత రామ రామ లక్ష్మీ మనోహర రామ రామ. మణిమయ భూషణ రామ రామ మంజుల భాషణ రామ రామ. రఘుకుల తిలక రామ రామ రఘువంశోత్తమ రామ రామ. దశరథనందన రామ రామ దయాసాగర రామ రామ. రామచంద్రమూర్తికి జై. అద్భుతం. శ్రీనివాస్ గారు, మీ మాటల్లో జాగోరే జాగో మీద మీ స్పందన. జాగోరే జాగో మీ పేరులో ఉంది, మేల్కొల్పడం. ఎవరిని మేల్కొల్పుతున్నారు? ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక పరివర్తన, ఆధ్యాత్మికంగా సమాజం అంతా ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని, లేకపోతే భాగ్యనగరి ఆధ్యాత్మిక శోభతో పరిడవిల్లాలని, ఇక్కడ దేవాలయ పర్యాటకంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు హైదరాబాద్ అంటే అందరికీ తెలుసు, హైదరాబాద్ అంటే ఆకాశ అరణ్యాల నిర్మాణం జరిగింది, గొప్ప గొప్ప వంతెనల నిర్మాణం జరిగింది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఉపాధి కోసం కూడా ఈ యొక్క గడిచినటువంటి 2 దశాబ్దాలలో అన్ని ప్రభుత్వాలు కూడా ఉపాధి అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా గొప్పగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సమాంతరంగా ఈరోజు ఏదైనా కూడా ప్రచారం జరిగితేనే ప్రాచుర్యంలోకి వస్తుంది. విషయం తెలిస్తేనే అబ్బా నా దగ్గర ఇది ఉందా, ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి తెలియదండి. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి నేను చాలామందిని మీరు నమ్మలేని నిజం ఒకటి చెప్తా. తిరుపతిలో ఉన్న వాళ్ళు చాలామంది తిరుమలకి వెళ్ళి దైవ దర్శనం చాలా తక్కువ చేస్తారు. అంటే దూరంగా ఉన్న వ్యక్తులే ఎక్కువగా ప్రేమిస్తారు. అట్లనే హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ చుట్టుపక్కల అంటే విద్యార్థులకు కానీ అంటే ప్రాథమిక విద్యను అభ్యసించే వ్యక్తులను కూడా నేను చూసిన. పూణే లేకపోతే పెద్ద పెద్ద అక్కడ మహారాష్ట్ర అక్కడ లేకపోతే ఢిల్లీ లాంటి ప్రదేశాలకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మనము పాఠశాలలకు కూడా ఒక అవగాహన కల్పించినట్లయితే పిల్లలకు ఏ పరిస్థితిలోకి వచ్చినట్టే అమ్మా గుడిక అనే పరిస్థితికి వచ్చిండ్రు. ఇట్లా కనుక మనం ఉపాధ్యాయులను కనుక ముందు మనం వాళ్ళలో మోటివేషన్ చేయగలిగితే వాళ్ళ పిల్లలకు చెప్తారు. ప్రధానంగా విద్యా వ్యవస్థ మన సమాజంలో వాళ్ళ పిల్లలకు చెప్తే అప్పుడు హైదరాబాదులో ఈ యొక్క పునరుద్ధరణ జరుగుతుంది, ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లుతుంది. వారు సంబంధిత మంత్రిత్వ శాఖ టూరిజానికి సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించి ఆయన కూడా పదే మేము హైదరాబాదును పర్యాటక రంగంగా అభివృద్ధి చెందిస్తాం, ఇక్కడ బాగా చాలా మాటలు చెప్తున్నారు. కాబట్టి వారికి కనీసం మనం వెళ్ళి చెప్పే పరిస్థితులు కనుక మనం ఉంటే దీనివైపు మనం ఒక 10 ఆలయాలు వారి ముందు పెడితే 100 ఆలయాలు మనం ముందు పెడితే ఒక ఆలయము పునరుద్ధరణ జరిగినా కూడా వారు అన్నట్టు 1000 ఆలయాలకు సమానం. కాబట్టి ఆ విధంగా మనం చేయగలిగిన రోజు ఈ పునరుద్ధరణ జరుగుతుంది. మీ జాగోరే జాగో ఈ మేల్కొల్పు పేరులోనే ఉంది. సమాజాన్ని మేల్కొల్పడం అనేది అందరి వల్ల కాదు, అది కొందరి వల్లనే అవుతుంది. మీకు అవ్వడానికి కూడా మీకు ఆలోచన రావడానికి కూడా ఆ భగవంతుడే కారణము. మీకు కొంత మీరు గత జన్మలో ఆ భగవంతునికి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ జన్మలో అది వస్తుంది. నాకు ఒక పెద్ద ఆయన చెప్పిండు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా నేను. కొంతమంది పిల్లలు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి అద్భుతమైనటువంటి సంకీర్తనలు పాడుతుంటారు. మనం అందరం ఆశ్చర్యపోతుంటాం, పిల్లవాడు ఇట్లా అంటే వాడు గత జన్మలో గొప్ప విద్వాంసుడు, మోక్షం చెందకుండా మరణం చెందిన వాడు ఈ జన్మలో మోక్షం చెందడానికి చేరువైన వ్యక్తి. వాడు పుట్టుకతోనే గత జన్మలో విద్వాంసుడు కదా, ఈ పుట్టుకతోనే వాడికి గొప్పగా పాటలు సంకీర్తనలు పాడేటువంటి అవకాశం లభిస్తుంది ఏ రంగంలోనైనా. అట్లనే మీకు కూడా అటువంటి గొప్ప సంస్కారం ఉన్నట్టుంది. ఇంకొక విషయం ఏమంటే యమున అనేటువంటిది నది. ఆ నది కూడా ఎప్పుడు కూడా గొప్పగా ఎన్ని రాళ్ళు వచ్చినా ఏదొచ్చినా కూడా సవ్వడి చేసుకుంటూ పారుతూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జాగోరే జాగో కార్యక్రమంలో మీ నదీ ప్రవాహం, యమునా నదీ ప్రవాహం గొప్పగా ప్రవహించాలని, మీరు గొప్పగా భాసిల్లాలని, మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ మీకు గొప్పగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మన జాగోరే జాగోకి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్ని ఎంతో అద్భుతంగా మన మానవ సమాజాన్ని చైతన్యపరిచే దిశలో
అటు శ్రీనివాస్ గారు అలాగే అటు మన రాధాకృష్ణ శర్మ గారు మీ ఇద్దరికీ కూడా కోటి కోటి ధన్యవాదాలండి. నమస్తే. ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాప పుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్క కట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించడానికి ఉన్న వ్యక్తే చిత్రగుప్తుడు. ఈయనకు కూడా భారతదేశంలో అక్కడక్కడ ఆలయాలు కనిపిస్తాయి. కానీ ఆ ఆలయాల దర్శనం వల్ల అకాల మృత్యు భయం పోతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందులో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లో కూడా చిత్రగుప్త ఆలయం ఒకటి ఉంది. అయితే చిత్రగుప్త దేవాలయం ఉన్నట్లు అక్కడ స్థానికులకు కూడా సరిగ్గా తెలియకపోవడం గమనార్హం. పాత బస్తీలోని నల్లవాగు శ్మశాన వాటిక దగ్గర ఉన్న ఈ దేవాలయం కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెబుతారు. ఎంతో అరుదైన పురాతనమైన స్వయంభూ చిత్రగుప్తుని దేవాలయం ఫలక్నామా సమీపంలోని కండికల్ గేట్ రోడ్డు చెత్తుడాక పోలీస్ స్టేషన్ దగ్గరలో ఓల్డ్ సిటీ నందు కలదు. అయితే 250 ఏళ్ల క్రితం నిజాం నవాబుల కాలంలో కాయస్థ వంశీయుడు రాజా కిషన్ పర్షాద్ అనే మంత్రి దీనిని అభివృద్ధి చేశాడు. 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దేవాలయం చాలా వరకు కబ్జాకు గురైంది. అయితే ఇటీవల ఆలయ నిర్వాహకుల సహకారంతో శివాలయం, హనుమంతుడి ఆలయం, అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మింపబడింది. ఇక ప్రధాన ఆలయంలో చిత్రగుప్తుడి రాతి విగ్రహం ఉంది. అకాల మృత్యువుని జయించడమే కాక ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం కోసం ఇటీవల ఈ దేవాలయాన్ని సందర్శించడానికి భక్తులు వస్తూ ఉంటారు. అంతేకాకుండా కేతు గ్రహ దోష నివారణ కోసం కూడా ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. ఇంత ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయానికి స్థానిక భక్తులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. మరి వీరి సౌకర్యార్థం రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆలయాల ఆదరణ కరువవడానికి ప్రధాన కారణం పాలక ప్రభుత్వాల వైఫల్యం కంటే ప్రజా వైఫల్యమే అధికంగా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆలయ పరిరక్షణ ప్రతి ఒక్క హైందవ భక్తుడి బాధ్యతగా, వాటి యొక్క సంరక్షణ ప్రతి ఒక్క హిందూ భుజస్కంధాలపై ఉందని, అది బాధ్యతతో త్రికరణ శుద్ధిగా వ్యవహరించాల్సిన నాడు మన ఆలయాలకు పూర్వ వైభవం వచ్చే అవకాశం ఎంతైనా ఉందని వక్తలు పేర్కొన్నారు. ఇప్పటికైనా జనజాగృతమై ఐక్యమత్యంతో సనాతన ధర్మం పట్ల అవగాహనతో మెలగడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైన ఆలయాన్ని పరిరక్షించిన నాడు సభ్య సమాజానికి ఎంతో మేలు చేసే వాళ్ళమవుతామని అభిప్రాయపడ్డారు మన వక్తలు. హిందూ ఆలయాల సంరక్షణ, పునరుద్ధరణ మీ చేతుల్లో ఉంది. రండి, కదలి రండి. జాగో రే జాగో, జాగో హిందూ, జాగో భారత్.